సో ఈ వరల్డ్ బ్యాంక్ ఫండ్ చేసేటప్పుడు ఏంటంటే కొంచెం ఢిల్లీకి చాలా ఫ్రీక్వెంట్గా వెళ్ళేవానండి. ఢిల్లీకి వెళ్తున్నప్పుడు ఏమైందంటే అది మ్, బాగా ఫ్రీక్వెంట్గా ప్రతి 6 నెలలకు ఒకసారి వెళ్ళేవాడిని. బట్ ఒక కరోనా టైంలో కొంచెం గ్యాప్ వచ్చింది. దాదాపుగా ఒక 3-4 ఇయర్స్ పాటు వెళ్ళలేకపోయాను. ఎందుకంటే ప్రాజెక్ట్స్ ఇక్కడ ఇంప్లిమెంటేషన్ లేదు కాబట్టి పోలేకపోయాను. ఆ తర్వాత కొంచెం 3-3.5 ఇయర్స్ తర్వాత నేను ఢిల్లీకి ఒకసారి వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత ఏమైందంటే అక్కడ వెళ్తూ ఉన్నాను. సో ఒక టాక్సీ ఒకటి తీసుకున్నాను. నా హోటల్కి వెళ్తున్నాను. ఎయిర్పోర్ట్లో దిగాను, వెళ్తున్నాను. సో క్యాబ్‌లో కూర్చున్నాను. ముందరొచ్చి నా టాక్సీ డ్రైవర్ వచ్చి తెలుసు కదండీ పంజాబీ. అంటే కొంచెం తెలుసు కదా పంజాబీ స్టైల్ ఎట్లా ఉన్నారో అందరికి తెలుసా? గ్రేట్. సో పంజాబీ స్టైల్ వెళ్తున్నారన్నమాట. తను ముందర కూర్చున్నారు. నేను వెనకాల కూర్చున్నాను క్యాబ్‌లో వెళ్తున్నాను హోటల్‌కి. సో ఆ 3-4 ఇయర్స్‌లో ఏదైతే ఉందో ఆహ్, సో హోస్ట్ రైట్. ఆ 3-4 ఇయర్స్‌లో ఏమైందంటే డ్రాస్టిక్‌గా చేంజ్ అయిపోయిందండి మొత్తం ఢిల్లీ. మన ఊరు గూడా అంతే గదండీ! 3-4 సంవత్సరాల్లో చాలా మారిపోతుంది గదా! అలాగే అక్కడ గూడా మారిపోయింది. ఎక్కడ చూసినా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. మొత్తం అంతా నేను అంతకుముందు వెళ్ళిన రోడ్లే చాలా మారిపోయాయి. సో, వెళ్తూ ఉన్నాను వెనకాలంతా క్యూరియస్‌గా చూసుకుంటూ, అక్కడ కుడివైపున ఒక చోట ఏంటంటే చాలా పెద్ద హ్యూజ్ కన్‌స్ట్రక్షన్ అంటే ఎంత పెద్ద బిల్డింగ్ అంటే ఐ మీన్ కాంపౌండ్ వాలే దాదాపుగా 1 కిలోమీటర్ ఉంది. అంత పెద్ద హ్యూజ్ కన్‌స్ట్రక్షన్ చూసి కొంచెం క్యూరియాసిటీ పెరిగింది. ఏంటి జరుగుతోంది ఇక్కడ? అంటే ఐ మీన్ ఏం కన్‌స్ట్రక్షన్ వస్తుంది? షాపింగ్ మాలా? లేకపోతే ఇంకొకటా అని కనుక్కుందాం అని చెప్పి అక్కడ ముందర ఇంకెవరిని కనుక్కోగలుగుతానండి? అక్కడ ముందర ఆ డ్రైవర్ కాబట్టి ఆయన ఇలా బాబు అని చెప్పి, "ఏ భయ్యా యే క్యా హై కన్‌స్ట్రక్షన్" అన్నా. ఆయన అసలు పట్టించుకోలేదు. ముందు చెప్పానుగా సీరియస్‌గా తోలుకుంటూ ఉన్నారు. నేనేమనుకున్నాను, వాళ్ళ పగిడి అంటే ఈ చెవుల మీద గూడా కట్టుకుంటారు కాబట్టి బహుశా వినిపించలేదేమో అని అనుకోని, సరే ఒక పని చేస్తాను అని చెప్పి మళ్ళీ రెండోసారి కొంచెం వాయిస్ పెంచి అడిగాను. భయ్యా యే క్యా హై అన్నాను. ఆయన పాటికి ఆయన సీరియస్‌గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. సో, ఇలా కాదనుకోని ఇంకొంచెం అయితే దాటేస్తుంది. దాటేసిన తర్వాత నేను అడగలేను. సో, కాబట్టి ముందరే ఉన్నారు గదా! అని చెప్పి కొంచెం భుజం మీద ఇలా తట్టి ముందరే గదా! ఉన్నాడు. భుజం మీద ఇలా తట్టి భయ్యా యే క్యా హై అని ఇలా తట్టాను. నేనెప్పుడైతే తట్టానో కొంచెం అట్లా, ఇట్లా అనేసి కొంచెం ఆగమాగమంటారుగా సో, తీసుకెళ్ళి గందరగోళం అయిపోయాడు. ఏం చేయాలో తెలియక కొంచెం అటు ఇటు తీసుకెళ్ళి కొంచెం బ్రేకేయాల్సింది. క్లచ్ నొక్కాల్సింది. బ్రేక్ నొక్కి పక్కకు తీసుకెళ్ళి ఆపేసి, హమ్మయ్య! అనుకుంటూ భయ్యా యే క్యా కియా ఆప్‌నే అని నన్నడిగేది మొదలుపెట్టాడు. అరే! నేనేం చేశానురా బాబు గట్టిగా గూడా అనలేదండి. ఊరికే అలా పిలిచానంతే. ఊరికే అలా పిలవంగానే ఎందుకింత హడావిడి చేశాడా అని చెప్పి డౌటొచ్చింది. అప్పుడు తీరా ఆయన్నడిగాను. ఏం జరిగింది అనంటే, అసలు విషయం తన ఇంటరాక్షన్‌తో జరిగినప్పుడు నాకేదో డౌటొచ్చింది. అడిగా. ఓకే. మీరు డ్రైవింగ్‌కి కొత్త కదా! आप नए हैं ना ड्राइविंग के लिए అన్నా. అంటే ఏదో తెలుసుకున్న వాడిలాగా. ఆయన అదేదో సినిమాలో చెప్పినట్లుగానే నై నై సాబ్ 30 ఇయర్స్ ఇండస్ట్రీ అన్నాడు. మరి 30 సంవత్సరాల నుంచి తోలుతున్నావు మరేంటి ఇట్లా తెలంగాణ అట్లా ఎగిరిపడి ఎందుకు అట్లా అయ్యాడనంటే, తర్వాత తెలిసిందేంటంటే యెస్. ఆయన చెప్పింది నిజమే. 30 సంవత్సరాల నుంచి తను తోలుతున్నాడంట గాని, ఒక వెహికలే తోలుతున్నాడు. 4 వీలర్ తోలుతున్నాడు. కాకపోతే ముందు రోజు వరకు ఆయనున్నది తోలుతూ ఉన్నది మార్చురీ వ్యాన్. మార్చురీ వ్యాన్ అంటే తెలుసు కదండీ! శవాలను తీసుకుపోయే వ్యాన్ తోలేవాడు. ఈ రోజు అనంగానే క్యాబ్‌కొచ్చాడు. ఇప్పుడు ఏమైంది? ఏ రోజు ఏ శవమో లేసి ఆయన ఇలా తట్టినట్టు లేదు వెనకాల నుంచి. నేనెప్పుడైతే ఇలా తట్టానో ఒక్కసారిగా ఎగిరిపడి అమ్మో! ఏదో అయింది అనుకోని కొంచెం భయపడుతూ వచ్చాను. ఓకే. సో, అర్థమైందా? లాజిక్ అర్థమైందా? వెనకాల అంటే ఏం చేస్తున్నాడంటే తను ముందు రోజు వరకు మార్చురీ వ్యాన్ తోలుతూ ఉన్నాడు. ఇవాళ క్యాబ్‌కొచ్చాడు. కాకపోతే మనిషి మాత్రం వచ్చాడు. మనసు ఇంగా అక్కడే ఉంది ముందు రోజులో. అలాగే మీరు కూడా ఏమైనా తీసుకెళ్ళి కొత్తగా వచ్చారు గదా! ఏంది 8 అవుతూనే ఎక్కడో మంచి సీరియల్ చూసేవాడిని. లేకపోతే మంచి టీ20లు చూస్తా ఉంటిమి. ఇదేంటి కరెక్ట్‌గా ఈడ కూర్చోబెట్టారు అని ఉన్నారా? కొంచెం వచ్చారా ఇక్కడికి ఫిజికల్‌గా తెలుసుకుందాం అనే ఉద్దేశ్యంతో చూసాను. వచ్చారు గదా! ఫిజికల్‌గా కాకుండా మెంటల్‌గా గూడా ఇక్కడికొచ్చారు గదా! రైట్. థాంక్ యూ. వచ్చాము అన్న వాళ్ళు ఒకసారి థమ్స్ అప్ సింబల్ పెట్టండి దాంట్లో రియాక్షన్స్‌కెళ్ళి. ఎంతమందున్నారో కౌంట్ చేసుకుందాం. థమ్స్ అప్ సింబల్ పెట్టండి అందరూ. ఇక్కడ ఫిజికల్‌గానే కాదు సార్ మెంటల్‌గా గూడా మేము ఇక్కడే ఉన్నాము. వి ఆర్ ఫోకస్డ్ అన్న వాళ్ళు పెట్టండి. నైస్. 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 హ్మ్. ఓన్లీ ఇద్దరు మాత్రమే ఉన్నట్లున్నారు. ఓకే. ఇద్దరు కో హోస్ట్‌లు. మధ్యలో అఖిల్ గారు ఒకరున్నట్టున్నారు. అంతే. మిగతా వాళ్ళంతా తెలుసు కదండీ! కింద ఇది గూడా నేర్చుకోండి. కొత్తగా వచ్చారు. కింద రియాక్ట్ అని ఉంటది గదా! కింద మీ దగ్గర రియాక్ట్‌కెళ్ళి ఒకసారి థమ్స్ అప్ సింబల్ పెట్టండి. లక్ష్మి గారు ఓకే. ప్రీతం గారు గూడా ఉన్నట్టున్నారు. ఓకే. డన్. ఇంకెంతమందున్నారు? ఓన్లీ ఇద్దరు ముగ్గురే ఉన్నట్టున్నారు. హ్మ్. కింద ఉన్నారు. షేక్ హసీన్ బాబు ఉన్నారు. రైట్. ఓకే. సంజయ్ ఉన్నారు. సంధ్య రాణి గారున్నారు. ఓకే. ఆ! చాగంటి గారున్నారు. సామ్రాజ్యం చాగంటి గారు. ఓకే. చాలా తక్కువ మంది మాత్రమే యాక్టివ్‌గా ఉన్నారు. మిగతా వాళ్ళంతా గూడా ఇంకా
ఫిజికల్ గా వచ్చి కూర్చున్నారు ఇక్కడ, బట్ మెంటల్ గా ఏదో చేసుకుంటూ ఉన్నట్టున్నారు, టీవీ చూస్తున్నారు, ఏదో జరుగుతున్నారు. ప్రొటెక్షన్ యాక్టివేటెడ్. ఓకే, వాళ్ళకి లేదా రియాక్షన్స్ ఇవ్వడానికి లేదా? క్లియర్స్. ఓకే, దెన్ గుడ్. సో కొంతమంది మాత్రమే చేయగలిగారు, అది టెక్నికల్ ప్రాబ్లం ఉంటే విల్ లీవ్ అ పార్ట్. సో ఫిజికల్ గా వచ్చారు అని తెలుసుకోండి, ఎందుకంటే ఇవాళ సెషన్ అందరికీ చాలా చాలా ఇంపార్టెంట్. మొదటగానే ఇచ్చారు అని అంటే, సో మనము ఇవాళ ఈ సెషన్ లో ఎందుకు చేరామంటే అందరికీ ఉన్నది రకరకాల భయాలు. దాని గురించి చెప్పుకునే ముందు ఏం చెప్తానంటే, ఆ భయాల గురించి మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఏముంటాయి ఆ భయాలు? చాలా మటుకు మీరు అనుకుంటూ ఉంటారుగా, ఒకటి రెండు చూద్దాం. 2-3 భయాలు ఉన్నాయి. యా, అందరికీ కనిపిస్తోందండి? ఇవాళ ఇదే కదండి స్టేజ్ ఫ్రైట్. మనకు పెర్ఫార్మెన్స్ మనకేం పెట్టారు? టాపిక్ ఏముంది? కొంచెం మీరు స్టేజ్ ఫ్రైట్ అన్నా, లేకపోతే ఏమన్నా పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అన్నా, పర్ఫార్మెన్స్ ఫోబియా అన్నా, ఏదైనా ఒకటే. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ స్టేజ్ ఫ్రైట్. అంటే మైక్ దగ్గర అమ్మాయి ఎట్లా చెయ్యి ఎట్లా కప్పుకుందిగా, దట్ ఈస్ కాల్డ్ స్టేజ్ ఫ్రైట్. ఓకే, రైట్. ఓకే, ఇప్పుడు ఈ మధ్యలో ఒక సినిమా కూడా చూశానండి, హిందీలో ఎంతమంది చూశారో తెలియదు. బ్యాడ్ న్యూస్ అనే ఒక సినిమా చూస్తుంటారు హిందీలో. దాంట్లో నోమోఫోబియా అని అంటారు. నోమోఫోబియా పేరు ఎప్పుడైనా విన్నారా? నోమోఫోబియా కొత్తగా ఉంటుందిగా, ఇది కూడా ఒక ఫోబియా. చాలా మందికి ఏంటంటే, బిల్డింగ్స్ ఎక్కి పైనుంచి కిందకి చూసారంటే భయం వేస్తుంది, ఇది ఒక ఫోబియా ఉంటుంది. అలాగే చాలా మందికి మన్మధుడు సినిమాలో కదా, నీళ్ళను చూస్తే భయం వేస్తూ ఉంటుంది, అవునా? అది రెండోది. ఇంకోటి, వేగంగా వెళ్ళే వెహికల్స్ చూస్తే కొంతమందికి భయం ఉంటుంది. ఇవన్నీ ఫోబియాస్ అంటారు అనమాట, అంటే ఫియర్స్ అనమాట, ఒకలాంటి ఫియర్స్ మనసులో ఉన్నవాళ్ళు. నేను కొంచెం సైకాలజీ తెలిసిన వాళ్ళు కాబట్టి ఈ భాష నుంచి చెప్తున్నాను. నోమోఫోబియా అనేది కూడా ఉంది. ఇదేంటి సార్ ఏంటి నోమోఫోబియా అంటే? చాలా తమాషాగా ఉంటుంది. ఈ నోమోఫోబియా అంటే ఏం లేదండి, నో మొబైల్ ఫోబియా. అబ్బా, అంటే మొబైల్ ఫోన్ పక్కన పెట్టేస్తారంటే కొద్దిసేపు వాళ్ళ తీసారంటే తట్టుకోలేరు. ఇది ఎక్కువ కాలం ఉంటున్నది అదే నో మొబైల్ ఫోబియా. అంటే ఫోన్ పక్కన పెట్టేసామంటే కొద్ది దూరంగా వాళ్ళ దగ్గర లేదంటే కనుక వాళ్ళు మనిషిలో మనిషి ఉండరు, అంత ప్రాబ్లంగా ఫీల్ అవుతూ ఉంటారు. దీన్ని నోమోఫోబియా అంటారు. ఉం. సో ఇది కొత్తగా తెలుసుకున్నాం, ఒకటి బాగానే ఉంది. ఇంకొకటి ఉంది చూడండి, దీన్ని ఎవరన్నా కొంచెం చదవడానికి ట్రై చేయండి. ఎవరైనా కొంచెం ఒక పార్టిసిపెంట్ ట్రై చేయండి. ఇది కూడా ఒక ఫోబియా. అరాచిబుటియోఫోబియా. ఇంకొకరు చెప్పండి అమ్మా. సార్ చెప్పాం సార్. అరాచిబుటియోఫోబియా. వెరీ గుడ్. అరాకి అంటారు, అరాచి అంటారు, అరాకి బిట్రోఫోబియా. మా పేరు చదవడానికే చాలా కష్టంగా ఉంది కదా. ఇంతకీ ఏంటి ఇది అంటే, చాలా తమాషా అయిన ఫోబియాస్ అనమాట. పిల్లలకు కూడా చాలా మంది ఉంటుంది చూడండి. అంటే మనము బ్రెడ్ లో కానీ చపాతీలో కానీ మనం పీనట్ బటర్ ఈ మధ్యలో తింటూ ఉంటాం, తెలుసు కదండి అందరికీ. పీనట్ బటర్, పీనట్ బటరు మన నోటి లోపల పై భాగంలో అంటుకుపోతుందేమో అని భయంతో, అది కూడా ఒక భయం. కాబట్టి కొంతమంది చాలా మంది అంటే ఆ పీనట్ బటర్ని తినరు, అంటే అది లోపల అంటుకుపోతుంది, దానివల్ల ఏదో ప్రాబ్లం అవుతుంది అని, అది కూడా ఒక భయం అంట. సో ఫనీ. అలాగే ఇది కొంచెం నెక్స్ట్ ఇంకొకటి వస్తుంది చూడండి, ఇది చూసారు, అరాకిబిట్రోఫోబియా, అబ్లుటోఫోబియా. ఇదైతే పొరపాటున ఎవరికీ ఉండకూడదు ఈ ఫోబియా. ఎందుకంటే అబ్లుటోఫోబియా అంటే నేనే చెప్తాను. అబ్లుటోఫోబియా అంటే ఏం లేదండి, స్నానం చేయాలంటే భయం. స్నానం చేయడానికి భయపడతారు వాళ్ళు. జీవితంలో చాలా బలవంతంగా ఎప్పుడో చెప్తే తప్ప చాలా మంది స్నానం చేయకుండా బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకు? ఫోబియా వాళ్ళు. అబ్బో, చాలా కొత్తగా ఉందా? ఆ, ఇది ప్లూటోఫోబియా. ప్లూటోఫోబియా అంటే ఇది మాత్రము పొరపాటున కూడా, ఇది కూడా నేను చెప్తున్నా, ఇది కూడా ఉండకూడదు అనేది కోరుకుంటున్నాను మీ దగ్గర. ఇదేంటంటే ప్లూటోఫోబియా అంటే డబ్బులంటే ఫోబియా, భయం. డబ్బులంటే భయం, ఇది కూడా ఉన్నారంటే చూడండి. ఇలాగ మాత్రం ఎవరికి వద్దండి, డబ్బులు సంపాదించాలి కాబట్టి తప్పదు కాబట్టి ప్లూటోఫోబియా లేకుండా చూడండి. ఇన్ని ఫోబియాల గురించి చెప్తున్నాను. ఎవరమ్మా ఢిల్లీ బాబు, ఎవరో కొంచెం చూడండి రాస్తున్నారు దాని మీద. సో కైండ్లీ ఒకసారి కొత్తగా అయితే చూడండి, అదర్వైజ్ రిమూవ్ అయ్యింది. ఓకే, సో ఇన్ని ఫోబియాల గురించి మనం తెలుసుకున్నాం కదా. ఈ ఫోబియాలంతా ఉన్నాయి, దీనికి మించి ఒక ఫోబియా ఉంది ఇవాళ మనం మాట్లాడుకునేదాన్ని. ఇవాళ మనం స్టేజ్ ఫ్రైట్ అంటున్నామో, పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటున్నామో, ఏదైతే స్టేజ్ మీద వెళ్ళి మాట్లాడాలంటే భయం, ఈ భయాన్ని కూడా ఒక పేరు పెట్టారండి. దీన్ని గ్లాసోఫోబియా అంటారు. గ్లాసో
GLOSSO గ్లాసోఫోబియా. ఏంటి గ్లాసోఫోబియా అంటే ఏం లేదండి. మనకు లాటిన్‌లో గ్లాసో అంటే నాలుక. ఫోబియా అంటే ఫియర్. అంటే నాలుకతోటి మాట్లాడడానికి భయం. దీన్ని గ్లాసోఫోబియా అంటారు. సో, ఇవాళ మనము ఒక స్పీకర్‌గా, ఒక ట్రైనర్‌గా అందరూ అనుకుంటూ ఉంటారు చాలామంది సార్ ఇదేముంది భయం ఏదో ఉంది. నాకు మాత్రమే ఉంది. అందుకోసమే నేను ఈ సెషన్‌లో చేరాను అని అనుకుంటూ ఉంటారు చాలామంది. యెస్. లెట్ మీ టెల్ యూ వన్ స్టోరీ. ఈ మధ్య కాలంలో కాదండి. ఒక 4 ఇయర్స్ బ్యాక్ నేను కొత్తగా నేర్చుకునేటప్పుడు జరిగిన అది. అప్పుడప్పుడే నేను నేర్చుకుంటూ ఉన్నాను. మన ఇంపాక్ట్‌లో చేరాను. సెషన్స్ నేర్చుకున్నాను. ఒక కాలేజ్ వాళ్ళు రమ్మని చెప్పారండి. కాలేజ్ వాళ్ళ దగ్గరికెళ్ళాను. సో, వెళ్ళిన తర్వాత ఏంటి అక్కడున్న వాళ్ళు ఇంటరాక్ట్ అవుతూ ఉన్నారు. సెషన్ చెప్పమన్నారు. సరే వాళ్ళతోటి స్టాఫ్ రూమ్‌లో కూర్చున్నాను. కొద్దిసేపు మాట్లాడాను. మాట్లాడిన తర్వాత కొంచెం సేపు ఏం చేశారంటే, కొంచెం ఎందుకో లోపల తెలుసు కదండీ! మీకున్నట్లే నాకు కూడా భయం ఉంటదండి. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ రూల్ చెప్తున్నాను. ఈ గ్లాసోఫోబియా గాని, స్టేజ్ ఫ్రైట్ గాని ఇక్కడ చూస్తున్న నాకైపోవచ్చు, ఇక్కడున్న మీ మెంటార్స్‌కైపోవచ్చు అందరికీ కామన్. ఓకే. సో, స్లోగా ఏంటంటే మనకు అలవాటు చేసుకున్నాము. కొన్ని టెక్నిక్స్ తెలుసుకున్నాము. టెక్నిక్స్ ద్వారా ఇప్పుడు మేము దాన్ని జయించాం కాబట్టి మీ ముందరకొచ్చి మమ్మల్ని చెప్పమంటున్నారు. దట్స్ ద ఓన్లీ రీజన్. అంటే మీకు మాకు డిఫరెన్స్ అదొక్కటే ఇంకేం లేదు. సో, మీరు కూడా ఆ టెక్నిక్స్ తెలుసుకుంటే మీకు కూడా భయం పోతుందండి. సో, నేను చెప్తున్నది ఏంటంటే అది చాలా కామన్ అని చెప్పాను కదా! సో, నాకు కూడా అప్పుడు ఉండేదనమాట. సో, అప్పుడు ఒక చిన్న టెక్నిక్ చెప్పించారు ఎవరో. అంటే ఏంటంటే మీరు ఎక్కడైతే మీరు మాట్లాడాలనుకుంటున్నారో ఒక మంచి స్టేజ్ ఏదైతే ఉందో, ఒక ఆడిటోరియం ఏదైతే ఉందో మీరు మాట్లాడాలనుకుంటున్నారో, అక్కడికెళ్ళిన తర్వాత అంటే ఇఫ్ యూ గెట్ ఫెమిలియరైజ్ విత్ దట్ లొకేషన్ సో, మీకు ఏంటంటే కొంచెం తగ్గిపోతుంది అనేది ఒక కాన్సెప్ట్. ఒక చిన్న మీరు కూడా గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా మీరు స్పీచ్ ఇవ్వడానికెళ్తున్నారు. అంటే అర్జెంట్‌గా వెళ్ళిపోయి స్టేజ్ ఎక్కేసారనుకోండి ఎవరికైనా కొంచెం స్టేజ్ ఫ్రైట్ వస్తుంది. అలా కాకుండా ముందు ఎళ్లి అక్కడ కూర్చొని కొంచెం అట్లా పరిసరాలను చూసుకుంటూ ఉంటే మీకు ఫెమిలియరైజ్ అవ్వాల. కొద్దిసేపు తర్వాత మీకు అలవాటయిపోతుంది. అలవాటయిన తర్వాత యూ కెన్ స్పీక్. సో, మీకప్పుడు నార్మల్‌గా అనిపిస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఈ టెక్నిక్ ముందే చెప్పేస్తున్నాను మీకు అడ్వాన్స్‌గా. సెషన్ లాస్ట్ వరకు ఉన్న వాళ్ళకు ఒక బోనస్ టిప్ ఒకటి చెప్తాను. మీ లైఫ్‌లో చాలా బాగా ఉపయోగపడేది. రేపటి నుంచి మీరు ఇంప్లిమెంట్ చేయడానికి ఒక టిప్ తర్వాత చెప్తాను. సో, ముందుగా చెప్తున్న టిప్ ఇది. సో, కాబట్టి ఏంటంటే ఇది 2 విషయాలు చెప్పాను. ఒకటి ఎవ్వరికైనా కామన్. సో, ఫోబియా అనేది లేని వాళ్ళెవరు లేరు. నేను ఉన్నాను, మీరున్నారు, అందరూ ఉన్నారు. సో, కాబట్టి అందరికీ కామన్ అనేది ఒకటి గుర్తించండి. రెండోదేం చెప్పానంటే మీరక్కడ ఫెమిలియరైజ్ అయితే మీరు కొంచెం ఈజీగా మాట్లాడొచ్చు అని రెండో టెక్నిక్ కూడా చెప్పిచ్చేసాను. అలాగా నేను గూడా అనుకోని ఒక ఫెమిలియరైజ్ అవుదామని చెప్పి అక్కడ ఆడిటోరియం దగ్గరికి వెళ్ళానండి. ఆడిటోరియం దగ్గరికెళ్ళాను. ఇంకా ఎవరు రాలేదు. ఊరికే అలా సీట్లు చూసుకుంటూ, అలా స్టేజ్ మీద అలా తిరుగుతూ ఫెమిలియరైజ్ అవుతూ సో, కొంచెం అప్పుడు ఇంకా కొత్తగా నేర్చుకుంటున్నాను గదండీ! ఒక పేపర్ తీసుకున్నాను. సో, మంచిగా రాసుకున్న నాకు ఏదైతే ఉందో మాట్లాడాల్సిన కంటెంట్ అంతా తీసుకొని ప్రిపేర్ అవుతూ అక్కడక్కడ తిరుగుతూ ఉన్నాను. ఇంకెవరైనా నన్ను చూస్తారేమో ఆడియన్స్ అని చెప్పి నేను స్టేజ్ వెనక్కి వెళ్ళిపోదాము. ఆ కర్టెన్ వెనక్కెళ్ళాను. వెనకాల గ్రీన్ రూమ్ అని ఉంటుంది. చూసారు గదా! గ్రీన్ రూమ్ అంటే మన మేకప్ అవ్వడం అయిపోవచ్చు, డ్రెస్సింగ్ అయిపోవచ్చు. దీనికోసమని సెపరేట్‌గా పెద్ద పెద్ద మిర్రర్‌లతో ఉంటుంది గ్రీన్ రూమ్. గ్రీన్ రూమ్ దగ్గర నిల్చుకొనేసి నేను ప్రిపేర్ అటు ఇటు చూస్తున్నాను. కొంచెం చదువుకుంటూ రిహార్సల్ చేసుకుంటూ ఉన్నాను. ఈ లోపల ఒక మేడమ్ ఎవరైతే కోఆర్డినేట్ చేస్తున్నారో ఆ మేడమ్ వచ్చారు. సార్ మీరు ఎక్కువ టెన్షన్ ఫీల్ అవుతున్నారు గదా సార్! మీకు మాట్లాడడానికి మీకు ఇబ్బంది పడుతున్నారు కదా! ఏ అట్లేం లేదండి. నేను బాగున్నాను. చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. నేను బాగా మాట్లాడతానన్నాను. ఆవిడేమో లేదు సార్ మీరు ఇబ్బంది పడుతున్నారు అని. నేను అట్లేం లేదండి. నేను చాలా కాలం నుంచి చెప్తున్నాను. ఇదంతా నథింగ్ నేను బాగా మాట్లాడేస్తాను. నాకేం భయం అస్సలు అనిపించట్లేదు. అప్పుడు ఆ సొల్యూషన్ చెప్పారు. ఏంటంటే, సార్ మరెందుకు మీకు భయం లేకపోతే, టెన్షన్ లేకపోతే ఇక్కడెందుకు సార్ మరి లేడీస్ వాష్‌రూమ్ దగ్గర ఎందుకు సార్ మీరు ఇక్కడ తిరుగుతున్నారు? సో, అప్పటిదాకా నేను గ్రీన్ రూమ్ అనుకున్నది లేడీస్ వాష్‌రూమ్ దగ్గరెళ్లి నేను ప్రిపేర్ అవుతున్నాను. అంటే ఆ టెన్షన్‌లో నేను ఎక్కడున్నానో నాకు తెలియకుండా ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే, ఎవరికైనా కామన్ టెన్షన్ అనేది ఉంటది. కాబట్టి దాన్ని ఎట్లా అధిగమించాలా అనేది మాత్రం ఒక్కటే చూసుకోండి చాలు. చిన్న టెక్నిక్స్ నేర్చుకుంటూ. సో, ఈ టెన్షన్ అనంగానే ఏంటంటే, ఇప్పుడు మీరు ఫియర్ అంటారు. FEAR రాసుకోండి. ఫియర్. ఫియర్ అంటే ఏంటి? మనకు రకరకాల భయం సార్. ఓకే. భయం బానే ఉంది. నెక్స్ట్ భయం తర్వాత వచ్చేది ఏంటంటే, ఫియర్ అంటే దానికి చిన్న అబ్రివియేషన్ ఉంది. ఇంగ్లీష్‌లో కావాలంటే రాసుకోండి. దాన్ని ఏమంటారంటే, ఆ ఫియర్ అంటే నథింగ్ బట్ ఫాల్స్ ఎవిడెన్స్ అపియరింగ్ రియల్. ఇదేదో బావుందే. ఫాల్స్ ఎవిడెన్స్ అపియరింగ్ రియల్. ఆ! అంటే ఏంటంటే మీకు దాంట్లో అర్థమే జేసుకోండి దాంట్లో. ఫాల్స్ ఎవిడెన్స్ అంటే ఏంటి అనంటే, దాంట్లో నిజం లేదు. మీ బ్రెయిను లాగా నిజముగా ఉన్నట్లు భ్రమింపజేస్తోంది. అంటే దానర్థం. అంటే ఏం లేదండి. మీరు నైట్ టైము ఎక్కడో ఉన్నారు. ఒక పెద్ద అపార్ట్మెంట్‌లో ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ సిటీలోనో, లేదా వైజాగ్ లాంటి సిటీలో ఎక్కడో ఉన్నారు. ఉన్న తర్వాత ఏ ఫోర్త్ ఫ్లోర్‌లోనో మీరున్నారు.
రాత్రి కూడా పడుకున్నారు. మధ్యలో ఏ అర్ధరాత్రో లేయాల్సొచ్చింది. లేసారు మీరు వాష్‌రూమ్ పోవాలని. వెళ్తూ ఉన్నప్పుడు మీకక్కడ స్లోగా ఏంటంటే కాలు కింద వెళ్తున్నారు. చీకటిగా ఉంది. అక్కడ ఏదో కాలు కింద మెత్తగా ఉంది. కొంచెం పొడవుగా అట్లా పొడవుగా ఉన్నట్టుందనిపించింది. వెంటనే ఏమనుకుంటాం అందరం? ఏమనుకుంటారు? పాము. పామ్ సార్. కరెక్టేనా? అందరూ స్నేక్ అనుకుంటారా? లేదా పాము అనుకోని భయపడతారు. ఒకటి గుర్తుపెట్టుకోండి. అంటే మీరు ఎక్కడో వైజాగ్, హైదరాబాద్ లాంటి సిటీలో ఎక్కడో ఫోర్త్ ఫ్లోర్‌లోనో, ఫిఫ్త్ ఫ్లోర్‌లోనో మీరున్నారు. అది మీకంటే మీ బ్రెయిన్‌కు బాగా తెలుసు. అర్ధరాత్రి పూట సడెన్‌గా లేస్తూ ఉన్నప్పుడు పాము ఇట్లా అంటే కాళ్ళ కింద ఇట్లా మెత్తగా తగిలితే అది ఏమై ఉంటది అంటే ఫస్ట్ పాము దగ్గరికి తీసుకెళ్తది. యాక్చువల్‌గా మీరు టార్చ్ చేసి చూసారంటే అక్కడ ఉన్నదొచ్చి చిన్న వాటర్ పైప్ ఉంటది. దాని మీద కాలేశారు. అర్రె! ఇదేంటి దీనికి ఇట్లా పడ్డాను అని పాము అనుకోని మీరు ఎగిరి దూకి పక్కన దూకారు. మరి మీ బ్రెయిన్ మిమ్మల్ని ఎందుకు అలా భ్రమింపజేసింది? దానికి తెలుసు మీరున్నది ఎక్కడో ఫోర్త్ ఫ్లోర్‌లో ఉన్నారు. అక్కడికి పాము కాదు కదా! ఎలుక కూడా వచ్చేది కష్టమని. అలాంటి చోట మరి మీ బ్రెయిన్ ఎందుకలా మిమ్మల్ని భ్రమింపజేస్తుంది అనంటే, సింపుల్ లాజిక్ నేను చెప్పింది. ఎఫ్ఈఏఆర్ ఫియర్ అంటే ఏంటంటే, మీ బ్రెయిన్‌కి అసలు ఫస్ట్ ఫంక్షన్ ఏంటి అనంటే, మీరు రకరకాలు ఏమైనా చెప్పొచ్చు. సార్ బాడీనంతా కోఆర్డినేట్ చేస్తుంది సార్. బ్రెయిన్ అంటే దాంట్లో నెర్వ్స్ ఉంటాయి సార్. స్టోరేజ్‌కి ఉపయోగపడుతుంది సార్. ఇవన్నీ చెప్పుకుంటూ వస్తారు. అవునా కదా? వాటన్నిటికి మించి ఒక ముఖ్యమైన పాయింట్ ఉందండి. బ్రెయిన్ చేసే పనేంటంటే, అది మీకు జెడ్ సెక్యూరిటీ క్రియేట్ చేసే ఒక ఆర్గాన్. జెడ్ ప్లస్ సెక్యూరిటీ. వీఐపీ‌లకి ఉంటారు గదండీ! అంటే ఎక్కడ ఏ థ్రెట్ కాకుండా చుట్టుపక్కల జూసుకుంటూ ఏం జేస్తూ ఉంటారు బ్లాక్ కమాండోస్ అంటే చుట్టుపక్కల. ఓకే. ఇట్లా నల్ల కళ్ళద్దాలు పెట్టుకుంటారు. అక్కడ లోపల నుంచి చూస్తూ ఉంటారు. ఎక్కడి నుంచి ఏ థ్రెట్ వస్తుందా? మిమ్మల్ని ఎలా కాపాడుకోవాలా అని ఒక వీఐపీని గదా! ఎలాగైతే కాపాడుతుందో మీ బ్రెయిన్ పని గూడా అంతే మిమ్మల్ని కాపాడుతూ ఉండాలి. కాబట్టి చుట్టుపక్కల ఎన్ని థ్రెట్స్ అన్నా ఉండొచ్చు. సో, కాబట్టి అనుకోకుండా మీరు ఒక పైపు మీద కాలు వేశారు. అంటే వాటర్ పట్టే చిన్న పైప్ మీద. మీ బ్రెయిన్ ఏమో దాన్ని 99 టైమ్స్ అది పైపే ఉండొచ్చు. కానీ ఒక్క పర్సెంట్ కూడా రిస్క్ తీసుకోదనమాట అది. ఎందుకు ఒక్కసారి కూడా మీరది అవునులే ఇది పైప్ అనుకోని అది అట్లాగే కామ్‌గా ఉన్నదనుకోండి ఏం చేస్తారు? మీరు దాని మీద కాలేసుకొని 99 సార్లు పైపే ఉండొచ్చు. ఒక్కసారి పొరపాటున ఏమైనా గాని పాముంది, నిజంగానే పాముందక్కడ. దాని మీద మీరు కాలేసి పక్కకి జంప్ చేయకుండా ఇలా జేబులో చేతి పెట్టి నిలుచుకుంటే ఏమవుతుంది? పాము చేయాల్సిన పని చేస్తుంది. కాబట్టి ఒక్క శాతం రిస్క్ నేనెందుకు తీసుకోవాలనుకుంటూ బ్రెయిన్ అంటే ప్రతిసారి మిమ్మల్ని ఏం చేస్తుందంటే పూర్తిగా దీనికే భ్రమింపజేస్తూ మిమ్మల్ని భయపెట్టిస్తూ ఉంటది. ఎందుకంటే సో దట్ మీరు ఆపదల నుంచి తప్పించుకుంటారు అనేది కాన్సెప్ట్. ఇప్పుడు అర్థమైందా? ఇక్కడ స్టేజ్ దగ్గరకు పోయినప్పుడు కూడా ఇదే జరుగుతుంది. మీరు ఆడియన్స్‌ని చూస్తున్నారు. అక్కడ ఏదో ఊహించుకుంటారు. అమ్మో! వీళ్ళు నన్నేమన్నా అనుకుంటారేమో, బయట పోయినప్పుడు నాకేమైనా షేమ్ అవుతుందేమో, సో వాళ్ళున్నప్పుడు నాకు మార్కులేస్తారేమో ఏమైనా, సో ఏంటి ఇలా తప్పులు మాట్లాడారేమో అనుకుంటారేమో ఇలాగ మీలో వచ్చే భయాలు ఏవైతే ఉన్నాయో స్టేజ్ మీదకెళ్ళినప్పుడు నేను సరిగ్గా మాట్లాడలేనేమో, అవునా? సో ఇవన్నీ భయాలను క్రియేట్ చేసేదంటే లేని దాన్ని చూపిస్తుంది. కాబట్టి ఫియర్ అన్నారు. ఫాల్స్ ఎవిడెన్స్ అపియరింగ్ రియల్. అది 99% జరగదు. అయినా గూడా ఏం చేస్తదంటే అది మిమ్మల్ని అట్లా భ్రమింపజేస్తుంది. కాబట్టి మీరు ఏం జేసుకోవాలంటే ఫియర్ అంటే ఏంటంటే చాలా మంది చేసే పనేంటంటే ఇలా భయమేసినప్పుడు మళ్ళీ ఎఫ్‌ఈఏఆర్ ఫియర్ అంటారు. రెండో ఫియర్ ఏంటది అంటే ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ రన్. అంటే అన్నీ మర్చిపోయి పారిపోయేది ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏంటంటే ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైజ్. అన్నిటికి ఎఫ్ఈఆర్ఏ అండి స్పెల్లింగ్ చూసుకుంటే. ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ రన్ ఆర్ ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైజ్. సో, కాబట్టి మీరు దాన్ని ఎదుర్కొని జీవితంలో ఎదుగుతారా? వదిలేసి అమ్మో! నాకు స్టేజ్ ఒద్దు, నేను మాట్లాడేదొద్దు అని పారిపోతారా? ఎందుకంటే అసలు ప్రపంచంలోనే చెప్పానుగా గ్లాసోఫోబియా అంటే అదే. ప్రపంచంలోనే ఫస్ట్ ర్యాంకింగ్ తీసుకున్నారనుకోండి జనాలు భయపడేది మాట్లాడడానికే భయపడుతుంది. దాని తర్వాతే చావుకు భయపడతారంట. ఆ తర్వాత పాములకు భయపడతారు. ఇలాగ ఆర్డర్ ఉంటది. సో, అంటే మొట్టమొదట జనాలు భయపడేది నలుగురితో మాట్లాడడానికి. సో, కాబట్టి దీన్ని అర్థం చేసుకొని, సో ఇది చాలా కాబట్టి నేను దాన్ని ఎదుర్కొని సో, ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైజ్. నేను జీవితంలో ముందుకు వెళ్ళాలి అని అనుకుంటే దయచేసి అడుగు ముందుకేయండి. ఓకేనా? ఇప్పటికి బేసిక్‌గా అర్థమైంటదిగా. సో, ఉన్నది. కాబట్టి మీ బ్రెయిన్ మిమ్మల్ని భ్రమింపజేస్తోంది. ఆ భ్రమ నుంచి మీరు ఇది భ్రమ అని తెలుసుకొని మీరు బయటపడితే చాలు. ఓకే. అంటే ఏం లేదండి. సో, బ్రెయిన్ చేసే పనేంటంటే మీకు భయంకరమైన లేని వాటిని చుట్టుపక్కల ఎందుకంటే అది నెగెటివ్సే దానికి బ్రెయిన్ అంటే ట్యూన్ అయ్యుంటది. అదే ఎవరికైనా బై డిఫాల్ట్ నెగెటివ్ థాట్స్ ఇస్తూ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా అయిపోవచ్చు, పిల్లవాడైపోవచ్చు. స్కూల్‌కెళ్లారు. 5కు రాలేదు. ఒక 5:30 అయింది రాలేదు. 6 అయింది రాలేదు. వెంటనే ఏమనుకుంటారు, అబ్బా! పోయుంటారులే ఆడుకొనొస్తారు అని మీ బ్రెయిన్ ఇస్తుందా? లేదా ఏదోలే ఫ్రెండ్స్ తోటి అలా పోయి తిరిగేసి వస్తారులే అని కామ్‌గా ఉంటారా? లేదు గదా!
బ్రెయిన్‌లో రకరకాల ఆలోచనలు నెగెటివ్స్ వస్తుంటాయి. అమ్మో! వస్తున్న దాంట్లో ఏమైనా అయిందేమో, వెహికల్ ఏమైనా పంక్చర్ అయిందేమో, లేకపోతే ఇంకో చోట ఏమైనా జరిగిందేమో, ఎంత భయమేస్తుంది. అవునా? కాదా? బ్రెయిన్ నెగెటివ్సే ఇస్తున్నదా లేదా? సేమ్. కాబట్టి బ్రెయిన్ యొక్క పని చేస్తోంది, నెగెటివ్స్ ఇస్తోంది. మీరు కూడా స్టేజ్ మీదకెళ్ళంగానే మీకు నెగెటివ్స్ ఇస్తూ ఉంది. మరి మీరేం చేయాలి? మీకు అర్థమయింది. ఇది నెగెటివ్స్ ఇస్తది. ఇది బ్రెయిన్ యొక్క నేచర్ అది. బట్ మీరేం జేసుకోవాలి? దాన్ని నువ్వు కామ్‌గా ఉండు. నాకు తెలుసు. సో, నేను పాజిటివ్స్ మీకు మీరు చెప్పుకోవాలి. రైట్. నెగెటివ్స్ అది ఇస్తూ ఉంటది. మీరు దాన్ని నాకు తెలుసులే. నువ్వేం నెగెటివ్స్ ఇవ్వద్దు. ఐ యామ్ కాన్ఫిడెంట్. నేను బాగానే మాట్లాడతాను. వాళ్ళెవరు నన్ను మార్కులేయడానికి రాలేదు. లేదా నేనేమి ఇక్కడ పెళ్లి చూపులాగా ఇక్కడేం నేను ఇది చేయట్లేదు. ఓకే. అని దానికి మీరు సర్ది జెప్పుకోవాలి. ముఖ్యంగా మీ మనసుకు మీకు సర్ది చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, వచ్చే చోట చాలామంది అనేవాళ్ళు నన్ను చూడ్డానికొచ్చారు, నన్ను మార్కులేసేయడానికొస్తారు, నా డ్రెస్సుని చూడ్డానికొచ్చారు, నా వాయిస్‌లో ఏమన్నా కొంచెం అక్కడక్కడ తప్పులు పోతే వాళ్ళు లెక్కించడానికొచ్చారు అని బ్రెయిన్ మీకు భ్రమింపజేస్తూ ఉంటది. దానికి చెప్పండి, వీళ్ళొచ్చింది నన్ను చూడ్డానికి కాదు. ఓకే. ఓన్లీ నేను చెప్పేది వినడానికొచ్చారు. వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ ఐ షేర్ దే వాంట్ టు లిజన్ అంతే. మీరు చెప్పేదానికి, మీరిచ్చే మెటీరియల్ గురించి మీరు పీపీటీ చెప్తే ఇన్ఫర్మేషన్ కోసం వచ్చారండి. మిమ్మల్ని చూడ్డానికి కాదు. మనం అనుకుంటాం మనల్ని చూస్తున్నారని. గుర్తుపెట్టుకొని దాన్ని వదిలేసేయండి. ఓన్లీ దే వాంట్ యువర్ ఇన్ఫర్మేషన్. మీరేమైనా వాళ్ళకు ఇవాళ నేను సెషన్‌కొచ్చాను. సో, నేను హడావిడిగా వచ్చేసాను. కోటేసుకొని కూర్చున్నాను. సో, కూర్చున్న తర్వాత నా మనసులో ఒకటి అరె! నేను మంచిగా ఉన్నానా లేదా? మంచిగా తలదూకున్నానా లేదా? ఇవన్నీ నాకు అవసరం అండి. అనవసరం. బట్ నాకు కావాల్సిందేంటి? ఇవాళ మీరు కొన్ని కాన్సెప్ట్స్ ఏమైనా తెలుసుకోవడానికి, ఈ భయాన్ని స్టేజ్ మీద భయాన్ని పోగొట్టుకోవడానికి ఏం చేస్తే బావుంటది అనేది కొన్ని టిప్స్ తెలుసుకోవడానికి వచ్చారని నేను అనుకుంటూ ఉన్నాను. కరెక్టే కాదా? సో, అంతే తప్ప నేను ఎలా ఉన్నాను, నేను చెప్పే తప్పులేంటి అనేది మీరసలు చూడట్లేదు. నాకిప్పుడు మధ్య మధ్యలో వాయిస్ బ్రేక్ అయితే కూడా దాన్ని పట్టించుకోరు. నేను చెప్పే కీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మాత్రమే తీసుకుంటారు. ఇదే జరుగుతది మీ స్టేజ్ మీదకెళ్ళినప్పుడు కూడా. ఇది మైండ్‌లో పెట్టుకోండి. ఓకే. రైట్. ఇంకా రెండో భయమేంటే చాలామంది సార్ నేను ఆడికి పోతే మర్చిపోతానేమో, మర్చిపోతానేమో అని అనుకుంటారు. మై డియర్ ఫ్రెండ్స్ రెండో టిప్ కూడా చెప్తున్నాను. ఎప్పుడు గాని మర్చిపోయారు అనంటే మీరు ఏం చెప్పాలా అనుకుంటున్నదనేది ఎవరికి తెలుసు? మీకు మాత్రమే తెలుసు. అవతల వాళ్ళకి తెలియదు. సో, కాబట్టి మీరు మర్చిపోతే గూడా అబ్బా! సారీ అండి మర్చిపోయాను అని మీరు చెప్తే తప్ప అవతల వాళ్ళకి తెలియదు. కరెక్టా కాదా? సో, కాబట్టి వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ యూ వాంట్ సో, మీ చేతిలో ఉన్నది చెప్పేసేయండి. దీని తర్వాత కావాలంటే నెక్స్ట్ పాయింట్ గుర్తొచ్చింది చెప్పండి. అంతే తప్ప అబ్బా! నేను మర్చిపోయానండి. సారీ అండి అని మీరు చెప్తే, ఓహ్! నువ్వు మర్చిపోయావా అని వాళ్ళు గుర్తిస్తారు. సో, కాబట్టి ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ ముందు మీరు కాన్ఫిడెన్స్ తెచ్చుకోండి. అంటే స్టేజ్ మీదకి వెళ్ళడం అనేది ఇప్పుడు నీకు 4, 5 పాయింట్లు నేను చెప్పిందేంటంటే, ఒకటి స్టేజ్ ఫియర్ అనేది అందరికీ కామన్. స్టేజ్ మీద మాట్లాడడం అనేది అందరికీ కామన్. భయమేస్తున్నది కామన్. ఈవెన్ గంపా సార్ కూడా మొదట్లో వచ్చిన భయమే ఉంటది. బట్ స్లోగా మాట్లాడుతూ ఉన్న కొద్దీ, అలవాటైన కొద్దీ మనకు ఈ స్టేజ్ మీద వచ్చినప్పుడు అలవాటవుతుంది. టెక్నిక్స్ కొన్నుంటాయి. ఆ టెక్నిక్స్ తెలుసుకోవడం వల్ల మేము మాట్లాడుతున్నాం. రేపొద్దున టెక్నిక్స్ తెలుసుకుంటే మీరు గూడా చేయొచ్చు. ఈత కొట్టేదానికి ఎలాగుంటదండి? సేమ్ మొదట్లో ఈత కొడుతున్నవాడు ఎంత బాగా కొడుతున్నారంటారు. గట్టు మీద ఉన్నవాడికి భయంగా ఉంటుంది. బట్ వారం రోజులు తను గూడా నీళ్ళలోకి దిగి ఒకసారి ఈత కొట్టేది నేర్చుకున్నాడంటే తను గూడా ఎంజాయ్ జేస్తారు. పల్టీలు కొడుతుంటారు. పైనుంచి జంప్ చేస్తారు. ఎలా చేస్తారు? దట్ ఈస్ ఎ స్కిల్. ఇది గూడా అంతే. మీరు నేర్చుకున్నారంటే మీరు గూడా బ్రహ్మాండంగా మాట్లాడొచ్చు. ఎలాంటి ఇది లేకుండా చేయొచ్చు. ఇక్కడి వరకు అర్థమైందా? ఓకే. అందరూ ఒకసారి ఇట్లా థమ్స్ అప్ సింబల్ చూపించండి. నిజంగా ఇక్కడి వరకు అర్థమైంటే. యాహ్! సూపర్. రైట్. ఇక్కడి వరకు తెలుసుకున్నాము. హమ్మయ్య! కొంచెం కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. మరి ఎందుకు అంటే మీకు చెప్పాను. ఇదంతా గూడా భ్రమింపజేస్తోంది మిమ్మల్ని. సో, కాబట్టి రేపు నుంచి మీరు చెప్పుకోండి. అంటే ఏం లేదండి మన భాషలో చెప్పుకోవాలంటే ఒక మన 'రామ్ గోపాల్ వర్మ' సినిమాలు తీసినట్టు మీ బ్రెయిన్ తీస్తూ ఉంటది. హారర్ మూవీస్ తీస్తూ ఉంటది. ఓకే. మీరిప్పుడేం జెప్పాలంటే దానికి, నాకు చాలు, నాకర్థమైంది. నువ్వు హారర్ మూవీస్ ఒద్దు. నీకు బోర్ కొట్టేసిందిప్పుడు. ఇంకా కావాలంటే కామెడీ మూవీస్ ఉన్నాయి. ఇంకా యాక్షన్ మూవీస్ ఉన్నాయి. అటువైపు నువ్వు క్రియేట్ చెయి. అంటే బ్రెయిన్ క్రియేట్ జేస్తుంది సినిమాలంతే. మీరు దాన్ని పక్కన బెట్టి వేరే జోనర్స్ చాలా ఉన్నాయి. అవి క్రియేట్ చేయమండి. లవ్ స్టోరీస్ ఉన్నాయి. వాటిని క్రియేట్ చేయమని జెప్పండి చాలు. బ్రెయిన్ ఊరుకుంటుంది. అనవసరంగా మీరు చేయాల్సిన, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకే. ఇక్కడి వరకు అర్థమైంటే, నెక్స్ట్ రెండోదొచ్చి మీకు కొన్ని పాయింట్స్ ముఖ్యమైన పాయింట్స్ మీకు తెలుసుకోవాల్సినవి. యాహ్! ఒకటి రెండోదేమంటే చాలామంది మీరు ఈపీఎస్ చేసి కొంతమందొచ్చుంటారు. ఓకే. దీనికి ముందు కొంతమందుంటుంది. ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ కోర్స్ కొంతమంది చేసుంటారు. లేదంటే ఇంకొకటి కోర్స్ చేయకపోతే గూడా అంటే దీన్ని బాగా మాట్లాడాలా అనే దాన్నేమంటారంటే ఈపీఎస్ అంటారు. ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్. అంటే ఏంటంటే మనసులో ఏమనుకుంటామంటే ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ అనంగానే మనసులో ఫస్ట్ ఎఫెక్టివ్. ఎఫెక్టివ్‌గా అంటే ఏంటంటే నేను ఎట్లా మాట్లాడాలంటే అంత ఎఫెక్టివ్‌గా మాట్లాడాలా? నా ముందర ఎవరైతే ఆడియన్స్ కూర్చున్నారో వాళ్ళు లేసి నాతో పాటు వచ్చేదెవరు అంటే మేము అని అనాలి. నాతో పాటు చచ్చేదెవరు అంటే మేము అంటూ రావాలని అనుకుంటాం మనం. అంత ఎఫెక్టివ్‌గా చెప్పాలా అనుకుంటున్నాం ఫస్ట్.
దానివల్ల టెన్షన్ క్రియేట్ అవుతుంది. రెండో పాయింట్ ఈపీఎస్ రాసుకోండి అందరూ, ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ ఈపీఎస్. ఓకేనా? ఈ అంటే ఎఫెక్టివ్‌గా చెప్పాలని మీకు మీరు కొంచెం భ్రమింపజేసుకోవడం వల్ల టెన్షన్ వస్తుంది మీకు. రెండో పాయింట్ ఈ అయిపోయింది. తర్వాత వస్తున్నది పి. పి అంటే పబ్లిక్. పబ్లిక్ అంటే వామ్మో! ఏమైనా ఉందా? అన్ని అన్ని వందల మంది ఉన్నారు. అన్ని వేల మంది ఉంది. పక్కనేమో దాదాపు అన్ని వాట్ల స్పీకర్ పెట్టున్నారు. ఇక్కడేమో అన్ని కాలర్ మైక్ ఒకటి పెట్టారు. ఇక్కడేమో ముందర మైక్ పెట్టారు. ఇంత పబ్లిక్‌లో నా వల్ల ఎలా అవుతుంది సార్ మాట్లాడేదానికి? ఇది రెండో ఫోబియా. ఓకే. నెక్స్ట్. మూడోదొచ్చింది ఈపీఎస్, ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్. మాట్లాడాలంట. వామ్మో! ఏడవుతుంది సార్ మాట్లాడేది. నేను ఇంట్లో మా ఆవిడతోనే సరిగ్గా మాట్లాడలేను. ఆ ముందర ధైర్యంగా మాట్లాడలేను. ఇంతమంది ముందర ఎట్లా మాట్లాడతాను? ఇది మూడోది. చూసారా? ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్. ఈ 3 మీ మైండ్‌లోకి ఎప్పుడెళ్ళాయో, మీ బ్రెయిన్‌లోకెళ్ళాయో, మీ పెర్ఫార్మన్స్ అనేది ఈ 3 అమ్మ ఎఫెక్టివ్‌గా నేను మాట్లాడలేను. వాళ్ళంతా ఉర్రు తూగించలేను. సో, నెక్స్ట్ పబ్లిక్ అంటే ఇంతమంది జనాల్లో నేను మాట్లాడలేను. మూడోది ధైర్యంగా మాట్లాడలేను. 3 పనులయిపోయాయి. ఇది జరుగుతూ ఉంటది. చాలామంది అడుగు వెనకేయడానికి కారణం ఇది. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. సింపుల్‌గా ఏం చేస్తారంటే నేను చెప్పిన ఈపీఎస్‌ని మీకు టెక్నిక్ చెప్పిస్తున్నా. రివర్స్ చేయండి. ఏమొస్తుందో నాకు చార్ట్‌లో పెట్టండి. ఈపీఎస్‌ని రివర్స్ చేయండి. హ్మ్. చార్ట్ ఎనేబుల్ ఉంది కదా! పెట్టండి చార్ట్‌లో. ఈపీఎస్ రివర్స్‌లో రాస్తే ఏమొస్తుంది? వెరీ గుడ్. ఎస్‌పిఈ కరెక్టే కదమ్మా! ఇది గుర్తుపెట్టుకోండి. ఈపీఎస్ అవసరం లేదు. నాకు ఎస్‌పిఈ అని గుర్తుపెట్టుకోండి. మీకు అర్థమవుతుంది. ఏంటి ఎస్‌పిఈ అంటే మొట్టమొదట ఏం లేదు. ఎస్ అంటే ఏంటంటే స్పీకింగ్. గుర్తుపెట్టుకోండి. సింపుల్‌గా జాగ్రత్తగా వినండి. స్పీకింగ్. యాహ్! స్పీక్ పబ్లిక్ ఎఫెక్టివ్. థాంక్ యూ అమ్మా. థాంక్ యూ సో మచ్. షైజా బి చెప్పారు. మంచిగా పెట్టారు. థాంక్ యూ తల్లి. సో, అంటే ఏంటంటే స్పీక్ పబ్లిక్ ఎఫెక్టివ్. అంటే మొదటి పార్ట్ తీసుకుంటున్నాము స్పీక్. మాట్లాడడం. మాట్లాడడం అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మిమ్మల్ని ఉంది. సో, మంచిగా పాట పాడండి. ఒక మంచి ఆ పాట ఏంటి ఇప్పుడుంటున్న లేటెస్ట్ సాంగ్స్ వద్దండి నాకు. 'శంకరాభరణంలో' సాంగ్ కష్టమైన సాంగ్ పాడమంటే మీరు భయపడతారమ్మో! గమకాలు మిస్ అవుతాయో, ఏదైనా మిస్ అయితే పక్కన బ్రహ్మానందం గారు అన్నట్లేంటి నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి? నువ్వు పాడుతున్న రాగం ఏంటి? అని ఎవరైనా తిడతారేమో అని అనుకోవచ్చు. కరెక్టా కాదా? పాటలో తప్పులు జరిగే అవకాశం ఉంది. లేదు. సో, కొత్తగా మీకు ఏదో జూడోనో, కరాటేనో ఎవరో నేర్పించారు. అది కరెక్ట్ అయినప్పుడు ఆ హైట్‌లో ఎగిరి మీరు తన్నాలా, కిక్ కొట్టాలా అన్నప్పుడు కొంచెం జారుతుంది. కింద పడతారేమో అని కొంచెం భయపడాలా. ఎందుకంటే కొత్తగా నేర్చుకున్నవి మీరు నేర్చుకున్న దాన్ని పెర్ఫార్మన్స్ చేయడానికి పడుతూ ఉండాలి. లేదు డాన్స్ చేయమన్నారు. డాన్స్ చేస్తున్నప్పుడు ఏదో కష్టమైన డాన్స్ కింద ఒక కుండో లేకపోతే ఒక ప్లేటో పెట్టినా దాని మీద చేస్తున్నారు. పొరపాటున జారే అవకాశం ఉంది. తల మీద పెట్టుకునే దీపం కింద పడిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే కొత్తగా నేర్చుకున్నారు. పెర్ఫార్మన్స్ చేస్తున్నారు కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు మనం చేస్తున్నదేంటి? మొదటి పదం స్పీకింగ్. అంటే ఏంటి? మాట్లాడడం. ఈ మాట్లాడడం ఎప్పటినుంచి అలవాటండి మనకి? పుట్టినప్పటి నుంచి అవకాశమా లేదా? అప్పటి నుంచి ఉందా లేదా మనకి? మాటలు రానప్పటి నుంచి అమ్మని ఊ, ఆ అనుకుంటూ మాట్లాడిస్తూనే ఉన్నాము. కమ్యూనికేట్ చేస్తూనే ఉన్నాము. తర్వాత కొంచెం పెరిగి పెద్దయిన తర్వాత ఫ్రెండ్స్‌ని చేసుకున్నాము. బాలబడికి ఫ్రెండ్స్‌తో ఉన్నారు. అక్కడ నాన్ స్టాప్‌గా వీడేంట్రా నాయన ఇలా మాట్లాడతారు అని చెప్పి మనకు చాలా మంది అంటూ ఉంటారు. నోరే ముయ్యడా ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడా? లేదంటే చిన్నప్పుడు వాళ్ళమ్మ వజ ఎక్కువ పోస్తుంది కాబట్టి ఎక్కువ మాట్లాడుతున్నారు. ఇవన్నీ చేస్తున్నామా లేదా చిన్నప్పటి నుంచి? అంటే మన వయసు ఎంతైతే దాంట్లోంచి ఒక 1 ఇయర్ తీసేసామంటే అంత ఎక్స్‌పీరియన్స్ ఉంది మనకు మాట్లాడడం. మరి ఆ మాట్లాడేదాన్ని ఈడ మాట్లాడమంటే భయమెందుకండి మనకు? నేను చెప్పినట్లు డాన్స్ చేయమంటే భయపడాలి. పాట పాడమంటే చేయాలి. ఏమైనా ఇంకొక ఫైటింగ్ చేయమంటే భయపడాలి గానీ, కరాటే చేయమంటే. మాట్లాడేది చిన్నప్పటి నుంచి మాట్లాడుతూనే ఉన్నాం గదా! మరి ఇవాళ ఎందుకొచ్చింది మనకు భయము? ఒక్కసారి లాజిక్‌గా ఆలోచించండి. సింపుల్. సో, కాబట్టి మీకు మీరు ధైర్యం పెట్టుకోండి. అదే మీరు పెట్టి చుట్టుపక్కల జనాలు లేరు. ఒకటి గుర్తుపెట్టుకోండి. మనుషులతో మాట్లాడడానికి భయం లేదు. మందితో మాట్లాడాలంటే భయం. ఓకేనా? వాళ్ళు మనుషులే. మీరిప్పుడు వాళ్ళని ఇండివిడ్యుయల్‌గా మనుషులుగా ట్రీట్ చేసుకుంటే భయముండదు. ఎప్పుడు గుర్తు చేసుకోండి. వాళ్ళని ఒక గ్రూప్‌గా, ఒక మందగా అనుకుంటేనే మీకు భయమేస్తుంది. కాబట్టి అక్కడున్నది ఒక వ్యక్తే ఉన్నాడు. నేను ఒకరికే చెప్తున్నాను. బాగా మాట్లాడతామా లేదా? నిన్న జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో ఇండియా ఎందుకు ఓడిపోయింది అంటే మనకు పురంధర్ గారు, సాయి గారు చెప్తారా లేదా బ్రహ్మాండంగా? సార్ అప్పుడు గాని వాడు ఇట్లా చేసుంటే బాగుండు సార్. ఆ బాల్ ఇట్లా ఆడింటే బాగుండు. మాట్లాడుతున్నామా లేదా? అంటే ఆ ఒక్క మనిషితో, ఇద్దరితో అయినా, ముగ్గురితో అయినా మాట్లాడుతున్నాము. స్టేజ్ మీద ఒక గుంపుగా ఊహించుకున్నప్పుడు భయపడుతున్నాము. లాజిక్ జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ టైమ్ స్టేజ్ మీదకెళ్ళినప్పుడంటే ఫస్ట్ మీ మనసులోంచి ఇది తీసేసేయండి. అంటే మనుషులతోనే మాట్లాడుతున్నాం. చిన్నప్పటి నుంచి నేను చేస్తున్న పనే చేస్తున్నాను. దీనికెవ్వరు కింద వీళ్ళతోటి మాట్లాడడానికి మీకు ట్రైనింగ్ గూడా ఎవరు ఇవ్వలేదు. మీరే నేర్చుకున్నారు. మీకంటూ ఒక స్టైల్ ఉంది. మీరు మాట్లాడుతున్నారు. ఇప్పుడేం చేస్తున్నాము? కొంచెం నలుగురు కొంచెం మాట్లాడుతున్నాం అంతే. సో, మాట్లాడే పనే చేస్తున్నాము. ఒక ధైర్యం వచ్చింది. రెండో పదం ఏంటి? పబ్లిక్ అన్నారు.
పబ్లిక్ అనగానే మీరు ఊహించుకుంటున్నట్లు ఒక 100 మంది ఆడియన్స్ ఉన్నారు. పెద్ద పెద్ద స్పీకర్‌లు ఉన్నాయి. ఏం కాదు. సింపుల్. ఇద్దరు లేదంటే ఇద్దరి కంటే ఎక్కువ మంది ఎవరితో అయినా సరే మనం మాట్లాడితే కూడా దాన్ని కూడా పబ్లికే అంటారు. వెరీ సింపుల్. మరి అంత ఈజీగా మాట్లాడడానికి ఇద్దరితో, ముగ్గురితో, నలుగురితో ఇప్పుడు చూడండి ఎంతమంది ఉన్నారు? మహా అంటే 44 నన్ను తీస్తే 43 మంది. దీంట్లో 43 మందిలో మెంటార్స్‌ని పక్కన పెడితే పార్టిసిపెంట్స్ ఉన్నది ఒక 30, 35 మంది. దీంట్లో చాలా మంది వీడియోస్ ఆఫ్ చేసి కూర్చున్నారు. వాళ్ళకి భయం నేనేం చెప్తానో, ఎక్కడ చూస్తానో. సో, ఇంత సింపుల్‌తో మాట్లాడడానికి భయం ఎందుకండి మనకు? సో, కాబట్టి మొదటి మనకు అలవాటైన పని చిన్నప్పటి నుంచి చేస్తున్న పనే చేస్తున్నాం కాబట్టి భయం లేదు. రెండోది పబ్లిక్ అంటే ఉన్నవాళ్ళు చూస్తే తక్కువ మంది, మంది కాదు వాళ్ళు మనుషులే అనుకుంటే భయం లేదు. ఆ! మూడోదొచ్చి అక్కడ వాళ్ళు వచ్చారనుకోండి. ఓకే. సో, ఎప్పుడు కూడా ఏంటి మిమ్మల్ని సపోర్ట్ చేయడానికే వస్తారు. మిమ్మల్ని చూడడానికి రాలేదు. మీరు ఒక్క విషయం ఏమన్నా వాళ్ళకు పనికొచ్చే విషయం చెప్తారా అన్నది మాత్రమే చూస్తారు. కాబట్టి ఒక మంచి కంటెంట్ తీసుకెళ్ళి వాళ్ళకి తెలియని విషయం ఇప్పుడు నేను చెప్తున్నానుగా, తెలియని విషయాలే మీకు చెప్తున్నాను. కాబట్టి మీరు క్యూరియస్‌గా వింటున్నారు. అలాగే తెలియని విషయాలు కొన్ని కొంతమందికి తెలిసుంటాయి అది పక్కన పెట్టండి మిగతా వాళ్ళు. అవి చెప్తే చాలు. ఇంకా మూడో పదం వచ్చి ఎఫెక్టివ్ అన్నారు. సో, స్పీక్ పబ్లిక్ ఎఫెక్టివ్ అన్నారు. ఇక్కడ ఎఫెక్టివ్ అంటే ఏం మీరనుకున్నట్టు ఉర్రు తొలగించాల్సిన పని లేదండి. మనము చెప్పినది వాళ్ళకు అర్థమైతే చాలు దాన్ని ఎఫెక్టివ్ అంటారు. అర్థమైందా? మీతో పాటు ఓ అని ఉర్రు తొలగించాల్సిన అవసరం లేదు. మీరు చెప్పింది వాళ్ళకి అర్థమైతే చాలు. దట్ ఈస్ కాల్డ్ ఎఫెక్టివ్. అంటే మీ మనసులో ఏమనుకుంటున్నారో అది అవతల వాళ్ళ మనసుకు రీచ్ అయితే చాలు. ఎఫెక్టివ్ అంటున్నారు. సో, ఇప్పుడు సింపుల్ అయిపోయిందా? ఇంతకుముందు మీరు దీన్నే రివర్స్‌లో చేసినప్పుడు ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ అంటే ఒక పెద్ద బూచిలాగా పెట్టుకున్నారు. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసి చెప్తున్నా. కాబట్టి మనం చిన్నప్పటి నుంచి చేస్తున్న పనే చేస్తున్నాము. రెండోది పబ్లిక్ అంటే ఇద్దరు నుంచి ముగ్గురున్న వాళ్ళే. వాళ్ళేం కొత్త కాదు. సో, వాళ్ళు మీ దగ్గరకొచ్చారు. ఎఫెక్టివ్ అనంగానే ఏంటి కొంచెం మనం అనుకుంటున్నది అక్కడ చెప్తే చాలు. మీరు కావాలంటే ముఖ్యమైనది చూడండి. వచ్చేవాళ్ళు ఎప్పుడైనా సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడున్న వాళ్ళని నేను ఎవరైనా చిన్న యాక్టివిటీ కూడా ఆహ్, చేస్తాను. ఇక్కడున్న వాళ్ళు ఎవరైనా మీరు చూడండి మాట్లాడడానికెళ్తున్నారు. క్లాస్ రూమ్‌లోకెళ్ళండి. ఎవరైనా ఒకరెళ్లారు. మాస్టర్ అడిగారు. అక్కడ నించుకొని చెప్తూ ఉంటారు. చిన్నప్పుడు మీ ఫ్లాష్ బ్యాక్‌కెళ్ళండి. ఒక పిల్లవాడు ఏమన్నా చెప్తూ ఉన్నాడు. పొరపాటున ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా స్టేట్స్ చెప్పురా అన్నారు. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ట్రై చేద్దాం. ఇక్కడ ఎవరున్నారు? ఒకటి చూద్దాం. ఆ! ప్రదీప్ గారు. ఎవరైనా ఒకరు ఇప్పుడు మీకు ఇక్కడున్న దాంట్లో మొత్తం మన ఇండియాలో ఉన్న స్టేట్స్ మొత్తం చెప్పండి. లేదా ఒక ఇవి చేద్దాం మనకు ఇండియాలో ఉన్న యూనియన్ టెరిటరీస్ ఎవరైనా చెప్పండి చూద్దాం ఇక్కడ. ఒక్కరు తీసుకొని ఎవరు చెప్తారు? హ్యాండ్ రైజ్ చేయని. యూనియన్ టెరిటరీస్. ఊరికే లేదు నేను అడిగిన వాళ్ళు చెప్పండి. ప్రతిసారి ఏం తీసుకున్నారు కాబట్టి ప్రదీప్ కుమార్ గారు ఉన్నారా లైన్‌లో? ఉన్నాం సార్. ఊరికే ఒక్కసారి. యూనియన్ టెరిటరీస్ మీరు కరెక్ట్‌గా చెప్పాల్సిన పని లేదు. చెప్పండి చూద్దాం ట్రై చేయండి యూనియన్ టెరిటరీస్. అంటే కేంద్ర పాలిత ప్రాంతాలు ఏమున్నాయి? సార్ ఐడియా లేదు. పోనీ ఒకటి ఒకటి చెప్పండి ఏదైనా. సత్యనారాయణ గారు మీరు చెప్పగలుగుతారా? Sir, I would Hmm. like to attempt the question, sir. Yeah, please, ma. Sir, Delhi, Okay. Pondicherry, and Ah, Yana. చెప్పండి సపోర్ట్ చేయండి ఎవరైనా. ఢిల్లీ. Pondicherry, హ్మ్. తులసి హ్మ్. తులసి లద్దాఖ్. హ్మ్. and Yana. హ్మ్. ముక్కు ఇంకా? అండమాన్ నికోబార్ దీవ్ యెస్. ఓకే. దమాన్ అండ్ దీవ్. రైట్ అమ్మా. Ladakh. థాంక్ యూ తల్లి. నాకు చండీగఢ్. కావాల్సింది వెరీ గుడ్. వెరీ గుడ్. వెరీ గుడ్. ఇప్పుడు నేను డైరెక్ట్‌గా అడుగుతున్నా. ఇప్పుడు ఎవరు సంధ్యారాణి గారా చెప్పింది అటెంప్ట్ చేసింది చెప్పడానికి? ఎస్ ఎస్ ఆ! సార్. సంధ్యారాణి గారిని ఇప్పుడు బట్ మీరందరూ నా చూసారు వీడియో సంధ్యారాణి విజిబుల్ గారిని. గా లేదు సార్. పర్లేదు తల్లి. ఏం పర్లేదు. ఇప్పుడు మీరు చెప్పబోతూ ఉన్నారు. మీకు రెండో, మూడో తెలుసు. చెప్తూ ఉంటే మీకు ఎంతమంది సపోర్ట్ చేశారిక్కడ? చేశారా లేదా? మీకు అందించారా లేదా? చండీ గారని ఎవరన్నారు? రాధారాణి గారని చెప్పి మీకు అందించారా లేదా? లైవ్‌లో చూసారా లేదా? నేను స్పాంటేనియస్‌గా తను చెప్పమన్నాను. నేను చెప్తాను అని తను వచ్చారు ముందుకి. తను చెప్పడానికి ట్రై చేస్తున్నారు. ఎంతమంది అందించారు? మీరే చూసారా లేదా? పక్క వాళ్ళు ప్రోబ్ చేసి అందిస్తున్నారా లేదా? కరెక్టా కాదా? చెప్పండి ఎస్ అందించారా సార్. లేదా మీకు? యెస్. అంటే ఏంటంటే, మనుషులు ఏంటంటే ఎప్పుడైనా అవతల వాళ్ళు ఉన్నప్పుడు ఎవరైనా ఒకరు తీసుకెళ్ళినప్పుడు సపోర్ట్ చేయడానికే ఉంటారు అన్నది ప్రూవ్ అయిందా లేదా? చూడండి. అంటే తను ఎక్కడైనా పొరపాటు తను మర్చిపోయారేమో అని అందిస్తూ ఉన్నారు. ఇదేలాగా మీరు పైకెళ్తే కూడా ఏంటంటే, మీరు మంచి చెప్తే మీరు 1 అవర్ స్పీచ్ చెప్తే దాంట్లో ఒక 10 నిమిషాలు మంచి పాయింట్స్ ఉంటే కూడా చాలు వాళ్ళకి. ఓకేనా? దే విల్ బి సపోర్టింగ్. మీకంటే క్లాప్స్ కొట్టి ఎంకరేజ్ చేస్తారు. అంతే తప్ప మీరు ఓడిపోవాలా అని అనుకోరు వాళ్ళు. సో, కాబట్టి మిమ్మల్ని ఏదో వాళ్ళు గేలి చేయాలని అస్సలు అనుకోరు. ఎందుకంటే మీరు గంట సేపు మాట్లాడితే మీది గంట సేపే పోయింది. వాళ్ళది ఒక గంట వాళ్ళది కూడా పోయింది గదా! సో, కాబట్టి వాళ్ళ టైం వాళ్ళు వేస్ట్ చేసుకోదలుచుకోలేదు. కాబట్టి మీరు సక్సెస్ అవ్వాలని కోరుకుంటారు.
అర్థమైందని చెప్పింది క్లియర్గా ఉందా? క్లియర్ అయితే ఒకసారి థమ్స్ అప్ చూపించండి, లేదా వై అని పెట్టండి చాట్లో అర్థమైతే మీకు ఎంతమందికి అర్థమైంది అని. సో కాబట్టి జనాలు అనేది ఎవరైనా సరే మీరు సక్సెస్ అవ్వాలా అని కోరుకుంటారు. కాబట్టి ఎవ్వరు మనం ఇప్పటివరకు బ్రెయిన్లో ఏమనుకుంటుంది, నన్ను నెగిటివ్గా తీసుకుంటారు అని అనుకుంటున్నారు. అది తప్పని నేను మీ ముందరే ప్రూవ్ చేశాను. సో కాబట్టి ది ఆడియన్స్ వాంట్ యూ టు బి సక్సెస్ఫుల్. స్టేజ్ మీద మీరు సక్సెస్ అవ్వాలని కోరుకుంటారు. వాళ్ళు క్లాప్స్ కొట్టాలని వాళ్ళు వాలంటరీగా ఉంటారు. అంతే తప్ప మీరు అన్ని తప్పులు చెప్పాలని ఎవ్వరు మీ శత్రువు అయితే కూడా అనుకోడు. ఇది గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా మీ ఫ్రెండ్సే ఉంటారు అని మనసులో ఒక్కసారి అనుకోండి. ఇంకా మీకు ఏమైనా పొరపాటున అక్కడ ఏమైనా చిన్న మీకు కొంచెం డౌట్స్ ఉంటే కూడా ఎరేజ్ అయిపోతుంది. అర్థమైందా? రైట్. ఇది ఎఫెక్టివ్ పబ్లిసిటీ. నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైన పాయింట్ మీతో చెప్పాల్సింది ఏంటంటే, ఒకటి ఎక్కడైనా సరే ఫియర్ అనుకుంటూ ఉంటాం. చెప్పానుగా, ఈ ఫియర్ అంటే ఏంటంటే దాన్ని ఓవర్కమ్ చేయాలా అని అనుకుంటాం. పబ్లిక్ స్పీకింగ్ ఓవర్కమ్ చేయాలని. ఓవర్కమ్ అంటే ఏంటంటే యాక్చువల్‌గా ఫియర్ అనేది నిజంగా ఇప్పుడు నేను పరిగెత్తున్నాను, నా పక్కన ఇంకొక ఫ్రెండ్ పరిగెత్తున్నారు. ఇద్దరు పరిగెత్తుతున్నాము. నేను ఫస్ట్ రావాలనుకుంటే తనను దాటి ఓవర్కమ్ చేయాలంటే నేను దాన్ని దాటాలా అని అనుకుంటాను. కాబట్టి ఫిజికల్‌గా ఉంది కాబట్టి నేను దాటాలా అని అనుకుంటున్నాను. బట్ ఇక్కడ నేను చెప్పినట్లే ఏంటంటే ఇక్కడ భయం ఏదైతే ఉందో ఫియర్ అనేది అసలు లేదే. నేను ఇంకా ఓవర్కమ్ ఏముంటది చేయడానికి? ఉంటే నేను దాటుతానండి. అసలు లేదక్కడ. లేని దాన్ని ఇంకెలా దాటాలి? జాగ్రత్తగా చూడండి. ఫిజికల్‌గా ఉంటేనే దాటుతాం. లేదసలకి. ఊరికే మీ బ్రెయిన్ మీకు క్రియేట్ చేస్తున్నది. ఓన్లీ ఇమాజినేషన్. సో, కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. పూర్తిగా దీని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకే. ఇక్కడికి అయిపోయిందా? మీకు చాలామంది ఒకటి అనుకోండి, మీకున్న స్టేజ్‌ని ఇప్పుడు మీరున్న ఆడియన్స్, ఫ్రెండ్స్ అనుకుంటున్నాము. రెండోది ఇప్పుడు నేను చెప్తున్న స్టేజు మీకు ఫ్రెండా? ఎనిమీనా? చెప్పండి చూద్దాం. స్టేజ్ అనేది ఫ్రెండా? ఎనిమీనా? Friends. వెరీ గుడ్. అందరూ యునానిమస్‌గా ఫ్రెండ్ అని అంటున్నారు. అంటే యెస్. ఎందుకంటే ఫ్రెండ్ ఎందుకంటే మీరు ఆ స్టేజ్ మీదకెళ్ళి మీరు అనుకుంటున్న 10 నిమిషాలో, 15 నిమిషాలో, గంట సేపో మాట్లాడితే మీకొక ఎలివేషన్ వస్తుంది. మీకొక ఇమేజ్ వస్తుంది. మీరు మాట్లాడుతున్న అంతమంది వింటున్నారు. వాళ్ళంతా మీ గురించి చూస్తున్నారు. ఏం పాయింట్ చెప్తున్నారా అని దే ఆర్ రిసీవింగ్ మోడ్‌లో ఉన్నారు. మీరు డెలివర్ మోడ్‌లో ఉన్నారు. సో, ఇలాంటి ఎలివేషన్ ఇచ్చే స్టేజ్‌ని ఫ్రెండ్ అనే మీరందరూ అనుకుంటూ ఉన్నారు. అలాంటప్పుడు మనం స్టేజ్ మీదకి పోయేటప్పుడు అంటే ఎలా ఎళ్తాము? మనకు ఆప్తుడు ఫ్రెండ్ అని మీరే ఒప్పుకుంటున్నారు. అలాంటిది మీ ఫ్రెండ్ వచ్చినప్పుడు భయపడుతూ ఎళ్తారా? ఆనందంగా వెళ్తారా? ఆబ్వియస్‌గా మామూలుగా మీ ఇంటికి ఫ్రెండ్ వస్తే ఆనందంగా వెళ్తారు గదా! మీరు ఫ్రెండ్ దగ్గరికి పోవాలన్నా ఉత్సాహంగా ఎళ్తారుగా. మరి స్టేజ్‌ని మీ ఫ్రెండ్ అనుకున్నప్పుడు భయం ఎందుకు? సింపుల్ లాజిక్. సో, కాబట్టి భయపడకండి. అది మీ ఫ్రెండు. ధైర్యంగా వెళ్ళండి. వీలైతే దాని దగ్గర మనసులో ముక్కోండి ఒకసారి. థాంక్ యూ నాకు మంచి ఎలివేషన్ ఇస్తున్నావు. నేను చెప్పేదానికి ఒక మంచి ఫ్రెండ్స్ ఒక ఆడియన్స్‌ని ఇచ్చావు. నేను అనుకున్న పాయింట్ ఒక్కటి వాళ్ళకు ఒకటి చెప్తున్నా, మీ మీద ఫోకస్ తగ్గించండి. మీరు చెప్పే కంటెంట్ మీద పెట్టండి. వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు వినని పాయింట్ ఒక్క పాయింట్ చెప్తాను ఈరోజు. వాళ్ళకి ఏదో ఉపయోగపడే పాయింట్ ఒక్క పాయింట్ చెప్తాను. ఇప్పుడు నేను చెప్పుకుంటున్నప్పుడు అలాగే ఫీల్ అవుతాను. ఇవాళ వాళ్ళ లైఫ్‌లో రేపొద్దున స్టేజ్‌కి పోయినప్పుడు నేను చెప్పిన పాయింట్ ఒక్కటన్నా వాళ్ళకి ఉపయోగపడాలి అనుకోని నేను చెప్తున్నా. నేను 10 పాయింట్లు చెప్తున్నాను. ఒక్కటి మీకు ఉపయోగపడితే చాలు. అది నేను అనుకుంటున్నా కాబట్టి ఫ్రీగా మాట్లాడగలుగుతాను. అదే నన్ను అనుకుంటాననుకోండి, అవునా ఇవాళ నేను డ్రెస్ ఇదేసుకున్నాను, నా నేమ్ ప్లేట్ పెట్టుకోలేదే, ఇలా నేను చూసుకుంటూ ఉంటే మీకు తెలియని ఫియర్ వస్తుంది. కాబట్టి మిమ్మల్ని మర్చిపోండి. మీ కంటెంట్‌ని అయిపోవచ్చు, మీరు చూపించే పీపీటీ అయిపోవచ్చు. దీని మీద దృష్టి పెట్టండి. మీ మీద పెట్టకండి. ఓకేనా? రెండోది దాన్ని అనుకుంటూ వెళ్ళంగానే స్టేజ్ మీదకెళ్ళంగానే ఏం చేస్తారంటే ఫస్టు మీకు చిన్న స్లైడ్ చూపిస్తాను. మీరు సైన్స్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారో తెలియదు. దీన్ని అర్థం చేసుకుంటే మీరు సగం టెన్షన్ పోతుందండి మీకు. ఓకే. ఏం టెన్షన్ పోతుందంటే ఇక్కడ మీరు చూసారుగా ఫ్లోరోఫోబియా దీన్ని స్ట్రెస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటారు. ఎందుకు మీకు భయమేస్తుందంటే ఒకే ఒక సింపుల్ లాజిక్ ఫాస్ట్‌గా చెప్తాను చూడండి. ఇక్కడి నుంచి మీ బ్రెయిన్ గురించి చెప్పాను. ఇది ఫియర్ క్రియేట్ చేస్తుంటది. ఎందుకు మిమ్మల్ని ఎప్పుడు మంచి పొజిషన్‌లో పెట్టాలా, భయం లేకుండా పెట్టాలా అని ఇక్కడ క్రియేట్ చేస్తూ ఉంటది. ఇదేం చేస్తుందంటే ఏసీటీహెచ్ హార్మోన్ అని రెండిటిని రిలీజ్ చేస్తుంది. ఏసీటీహెచ్ హార్మోన్ అని. ఈ హార్మోన్ ఏం చేస్తారంటే ఇది కిడ్నీస్ మీద అడ్రినల్ గ్లాండ్స్ ఉంటాయి. దాని మీద వచ్చి వర్క్ చేస్తదండి. ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత ఈ అడ్రినల్ గ్లాండ్స్ ఏం చేస్తుంది అడ్రినలిన్ అండ్ కార్టిజాల్‌ని రిలీజ్ చేస్తాయి. ఓకేనా? ఫాస్ట్‌గా ఇది ఏం చేస్తదంటే ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఉన్న ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. గ్లైకోజన్ నుంచి గ్లూకోజ్ వస్తుంది. అంటే మీకు మాట్లాడడానికి శక్తి వస్తుంది. కాబట్టి ఇక్కడ శక్తి వస్తుంది. ఇక్కడేమో మిగతా ఇవన్నీ కూడా ఏమంటే ఫాస్ట్‌గా మాట్లాడుకోవడానికి దాన్నేమంటారు డైలేషన్ ఆఫ్ బ్రాంకైటిస్ ఎక్కువ ఆక్సిజన్ కావాలి. ఇక్కడ గ్లైకోజన్, గ్లూకోజ్ కింద మారడానికి. కాబట్టి ఎక్కువ సార్లు మీకు ఆక్సిజన్ తీసుకుంటూ వస్తారు కాబట్టి షార్ట్ బ్రీత్స్ ఆయాసం వస్తుంది స్టేజ్ మీదకి గానే
ఆయాసపడతామా లేదా? కొంచెం తెలియకుండానే అయిపోతుంది. నెక్స్ట్ మూడోది వచ్చేమంటే ఎక్కువ ఎనర్జీ బాడీ మొత్తం వెళ్ళాలి కాబట్టి ఏం చేస్తుందంటే హార్ట్ అనేది ఏంటంటే ఎక్కువ ఎనర్జీని పంప్ చేయాలి కాబట్టి నార్మల్ కంటే కూడా ఎక్కువ సార్లు కొట్టుకుంటుంది. దాన్ని లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని ఫాస్ట్‌గా కొట్టుకుంటుంది. 72, 76 సార్లు కొట్టుకోవాల్సిన గుండె ఏం చేస్తుంది 100 సార్లు, 120 సార్లు కొట్టుకుంటుంది. అర్థమైందా? సో, ఇది జరుగుతోంది. కాబట్టే మీరు స్టేజ్ మీదకెళ్ళినప్పుడు మీకు గుండె దడ పెరుగుతోంది. నోట్లో తడారిపోతోంది. శ్వాస ఎక్కువ శ్వాస తీసుకుంటూ ఉన్నారు. ఓకే. ఇవన్నీ కూడా దేనివల్ల అక్కడ కార్టిజాల్ అనే ఒక హార్మోన్ వల్ల, అడ్రినలిన్ అనే ఒక హార్మోన్ వల్ల మీలో ఉన్న ఇవన్నీ కూడా మార్పులు జరుగుతూ ఉన్నాయి స్టేజ్ మీదకెళ్ళినప్పుడు. ఇప్పుడు మీరు అక్కడికెళ్ళిన తర్వాత ఏం చేయాలంటే, ఈ కార్టిజాల్ అనే హార్మోన్ యొక్క ఇంపాక్ట్ తగ్గించాలి. కరెక్టేనా? బాడీలో సెక్రెట్ అయిపోయింది. బ్రెయిన్ సెక్రెట్ చేసింది. ఇది ఉండడం వల్ల ఇవన్నీ మీరు ఏవైతే అనుకుంటున్నారో వణకడం అయిపోవచ్చు, చెమట పట్టడం అయితే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఏం చేయాలి మనం దాని నుంచి బయటపడాలి అనంటే, ఒకటి దాని ఇంపాక్ట్ తగ్గించాలి. 2 రకాలుగా తగ్గించొచ్చు. మొదటిదేంటంటే, మీ బాడీలో సెక్రెటరీ అయిన కార్టిజాల్‌ని ఖర్చు పెట్టేయడం. బాడీలోకి వచ్చేసింది. ఏం చేస్తాం? షుగర్ ఉంది, ఎవరైనా డయాబెటిస్ ఉన్నారు. ముందు రోజు ఆపుకోలేక మంచి ఏమంటారు స్వీట్ దొరికింది తినేసారు. నెక్స్ట్ డే ఏం చేస్తారు? వాకింగ్ కొంచెం ఎక్కువ చేయాలని అనుకుంటారు. చేస్తారో లేదో పక్కన పెట్టండి. చేయాలనుకుంటే అబ్బా! పోన్లే కొంచెం ఒక 1000 అడుగులు ఎక్కువేస్తే సరిపోతుంది అనుకుంటూ వేసుకుంటూ వెళ్తారు. ఇది కూడా అంత బాడీలోకి ఈ కార్టిజాల్ సెక్రెట్ అయిపోయింది. కాబట్టి దీన్ని ఖర్చు పెట్టండి. ఖర్చు ఎలా పెడతారు అనంటే బాడీలో అంతా కూడా ఏంటంటే మిమ్మల్ని ఈ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని ఖర్చు పెట్టండి. ఎనర్జీ ఎలా ఖర్చు పెడతారంటే ఒకటి స్టేజ్ మీదకెళ్తున్నప్పుడు వీలైతే ముందు స్టేజ్‌కి వెళ్ళే ముందు ఏంటంటే బాడీని మొత్తం ఫుల్ షేక్ చేయొచ్చు ఎక్కడైనా. అంటే ఒక డాన్స్ లాగా చేయొచ్చు. ఒకసారి చేతులు ఇలా ఇలా ఊపొచ్చు. కాళ్ళు చేతులు ఇలా ఊపొచ్చు. ఇవన్నీ చేశారంటే ఏంటంటే ఉన్నది ఖర్చయిపోయింది ఆడ. ఖర్చయిపోతే మీకు టెన్షన్ లేదు. ఫస్ట్ టిప్ ఇదోటి. ఓకేనా? ఉన్నదాన్ని ఖర్చు పెట్టేయడం. ఇలా ఖర్చు పెడుతున్నారు. ఓకేనా? రెండోది తర్వాత మళ్ళీ ఉత్పత్తి గూడా అవ్వకూడదు. ఉత్పత్తి అవ్వకూడదు అనంటే ఏంటంటే అర్థమైందండి? ఉన్నది ఖర్చు పెట్టేయమంటే ఏంటి? స్టేజ్ మీదకెళ్ళినప్పుడు అయిపోవచ్చు. కొంచెం ఇలా జస్ట్ స్టేజ్ మీదకి వెళ్ళే ముందు మీకు అవకాశం ఉంటే గన చేతులు, కాళ్ళు ఇలా చేయడము, వీలైతే ఒక మంచి డాన్స్ ఏసుకోండి. అక్కడ ఏం కాదు. ఓకేనా? సో, చాలామంది ఎళ్ళంగానే ముందు స్టెప్‌లు ఇట్లా వేయిస్తారు వాళ్ళ దగ్గర. ఎందుకంటే ఖర్చయిపోవడానికి. ఖర్చయిపోతే మీకు ఎఫెక్ట్ ఉండదు. ఇది మొదటి పద్ధతి ఖర్చు పెట్టడం. రెండోది సెక్రెట్ అవ్వకుండా ఉండాలి. ఎలాగుండాలి అంటే ఏం లేదండి. దానికి ఏదైతే నేను కార్టిజాల్ అన్నానో, ఆ కార్టిజాల్‌ని తగ్గిపోవడానికి ఏంటంటే మనకు సో, కొంచెం హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవ్వాలి బాడీలో. హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు ఈ కార్టిజాల్ లెవెల్‌ని దాని మీద పైన పనిచేసి దాన్ని తగ్గించేస్తాయి. మరి హ్యాపీ హార్మోన్స్ ఎలా ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయంటే వెరీ సింపుల్. ఒకటి అక్కడ ఎళ్ళంగానే మీరు ఎవరినన్నా చూసి నవ్వారనుకోండి, నవ్వినప్పుడు మీలో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. జాగ్రత్తగా వినండి. నవ్వినప్పుడు మీలో హ్యాపీ హార్మోన్స్ వస్తాయి. ఈ హార్మోన్స్ దీని ఇంపాక్ట్ తగ్గించేస్తాయి. సింపుల్. కాబట్టి స్టేజ్ మీదకెళ్ళినప్పుడు మొట్టమొదట చూడంగానే అందరిని చూసి ఒక్కసారి నవ్వండి. సార్ ఇంత టెన్షన్ ఉంటే పైకెళ్ళి నవ్వమంటారు ఎలా అవుతుందంటారా? ఇంకొక గుడ్ న్యూస్. మీరు నిజంగా నవ్వుతున్నారా? ఫేక్ నవ్వుతున్నారా అని మీ బ్రెయిన్‌కి తెలీదు. మీకు నిజంగా నవ్వు రాకపోతే కూడా పైకెళ్ళేసి వాళ్ళని చూసి ఈ అని ఒకసారి పళ్ళు ఇకిలించండి. లేదా ముందు వాళ్ళని చూసి ఊరికే నవ్వినట్లుగా నటించండి. ఫేక్ నవ్వండి. బట్ స్టిల్ మీ బ్రెయిన్ ఏం చేస్తుందంటే హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. అదొచ్చి కార్టిజాల్ తగ్గించేస్తుంది. 2 టెక్నిక్స్ తెప్పించేస్తుంది. కాబట్టి స్టేజ్ మీదకెళ్ళినప్పుడు ఒక్కసారి మంచిగా అటువైపు అందరిని చూసి నవ్వండి. నిజంగానే దాంట్లో ఎవరో మీకు నలిసిన వాళ్ళుంటారు. మీరు నవ్వేది చూసి వాళ్ళు నవ్వుతారా? నిజంగానే నవ్వండి. ఎవరు నవ్వలే అందరూ సీరియస్‌గా కూర్చున్నారా? ఏమో ఈరోజు ఆయనకు వాళ్ళ ఆవిడకి ఏం గొడవ జరిగిందో ఇంట్లో అంత సీరియస్‌గా కూర్చున్నారని ఒక్కసారి ఆయన గురించి ఫన్నీగా ఊహించుకోండి చాలు. మీకు తెలియకుండానే మీ కార్టిజాల్ లెవెల్ తగ్గిపోతూ వస్తది. ఓకేనా? రైట్. ఇంకొక 2, 3 టెక్నిక్స్ కావాలంటే చెప్పిస్తాను. ఇంకొకటొచ్చి సో, మంచిగా నవ్వమని చెప్పాను. వెళ్ళిన తర్వాత నెక్స్ట్ రెండోదొచ్చి మీరు ఇవి చూసారు. ఒకటిది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీలోకి ఉందంటే గన ఆటోమేటిక్‌గా కొంచెం తెలియకుండానే మీలో తగ్గిపోతూ వస్తుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఎట్లా అంటే తెలియకుండా మీకు భయం ఉంటుందండి. ఎప్పుడైనా ఒకసారి వచ్చినప్పుడు ఒక చిన్న స్టోరీ చెప్తాను. మనకందరికీ బాగా తెలుసు ఒక 'కిషోర్ కుమార్' హిందీ సాంగ్ పాటలు పాడే అతను. అవునా? 'మేరే సామ్నే వాలే కిడ్కీ హై ఏక్ చాంద్ కా టుక్రా రహతా హై' ఇలాంటి హిట్ సాంగ్స్ ఎన్నో ఉంటాయి. కిషోర్ కుమార్ గారు. ఆయన అంత అద్భుతంగా పాడతాడు గదా! ఆయనకి విపరీతమైన స్టేజ్ ఫియర్ ఉందంటే నమ్ముతారా? ఆయన పాట పాడేటప్పుడు స్టూడియోలో ఎవ్వరు ఉండకూడదంట. తలుపులేసి మొత్తం స్టూడియోలో గూడా వాళ్ళకి సెపరేట్ రూమ్ ఉంటది. బట్ అయినా అక్కడ గూడా ఏంటి ఎవరు కనిపించకూడదు కళ్ళకి కూడా. కాబట్టి ఎవరందరిని పంపించి ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక్కడే పక్కన కూర్చున్నప్పుడే మాత్రమే ఆయన పాడేవాడండి. గుర్తుపెట్టుకోండి. అంత అద్భుతమైన పాటలు పాడుతూ ఉంటారు 'కిషోర్ కుమార్' గారు పాత సినిమాలు. ఆయన పాడుతుంటే ఆయనకంతా స్టేజ్ ఫియర్ ఇంగ మీరు ఊహించుకోండి. ఆయనతో పోల్చుకుంటే మనం ఎన్ని రెట్లు బెటరు. ఎట్లా ఉంటదంటే సో, పాడుతూ పక్కకు పంపించేసేవాళ్ళు. ఒకసారి ఏం చేశారంటే ఆయన మంచి సింగర్ గదా! అనుకోని మన 'ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం' గారికి గూడా ఎట్లాగైతే కొన్ని సినిమాలు హీరోగా ఇచ్చారో, అట్లా తను హీరోగా పెట్టి ఒక సినిమా చేయాలని అనుకున్నారు. ఒక మంచి నిర్మాత.
వచ్చి ఫోన్ చేశారు, మీరు సినిమా హీరోగా చేస్తున్నారు అన్నారు. ఈయన అమ్మో! నేనా నటించేది, నా వల్ల కాదు, నేను వద్దు అన్నారు. ఆయన లేదు లేదు కుదరదు. ఆ రోల్‌కు మీరైతేనే సరిపోతారు. నేను మంచి సింగర్ రోల్ తోటి సినిమా తీస్తున్నాను. కాబట్టి మీరు రావాల్సిందే అని చెప్పి రేపు మార్నింగ్ మీకు అడ్వాన్స్ ఇచ్చేసి పోతున్నాను నేను రూ. 1,00,000. సో మీరు హీరోగా నాకు సైన్ చేస్తున్నారు అంతే. మీరు ఏం చెప్పినా నా మీద ఒట్టే అన్నారు. ఇంకేం చేస్తాడు? సరే కూర్చున్నారు. నెక్స్ట్ డే నైట్ అంతా ఆలోచించారు. నెక్స్ట్ డే అనుకున్నట్లుగానే ఎవరైతే ప్రొడ్యూసర్ ఉన్నారో ఆయన బ్రీఫ్ కేస్ తీసుకున్నారు. రూ. 1,00,000 అడ్వాన్స్ పెట్టుకున్నారు. రూ. 1,00,000 అడ్వాన్స్ పెట్టుకున్న తర్వాత నేరుగా కిషోర్ కుమార్ వాళ్ళ ఇంటికొచ్చారు. ఆయనకు భయం కదండీ కిషోర్ కుమార్ గారికి స్టేజ్ ఫ్రైట్ అంటే. ఆయన ఏం చేశారంటే, ముందు రోజు ఎప్పుడైతే రేపొస్తారు ఆయన కాదనలేరు. మంచి ఫ్రెండు. కొంచెం ఏమైనా రిలేషన్ పోతుందేమో అని భయము. వెంటనే ఏం చేస్తున్నారంటే నేరుగా వచ్చి కిషోర్ కుమార్ ఎక్కడ అనగానే లోపలున్నారు సార్ అని చెప్పి నౌకరు లోపల నుంచి పిలిచారు. ఈయన సోఫాలో నిర్మాత కూర్చోనున్నారు. రూ. 1,00,000 అడ్వాన్స్ పెట్టుకొని ఇవ్వడానికి. ఈ లోపల నుంచి వస్తున్నాను సార్ ఒక్క నిమిషం అని చెప్పి కిషోర్ కుమార్ బయటొచ్చారు. ఆయన చూడంగానే ఇలా తెల్ల మొఖం వేశారు ఈయన నిర్మాత. ఇంకేం చేస్తారు? నమస్తే అని పెట్టి ఇంటికెళ్ళిపోయారు. ఇంతకీ ఏం చేశాడంటే, ఈయన ఎక్కడ సినిమాలో నటించమని అడుగుతారు అని ఆయన ముందు రోజు వెళ్లి గుండు కొట్టుకొచ్చేసాడు. యూ కెన్ ఇమాజిన్. అంటే స్టేజ్ ఫియర్ అంటే ఎంత భయంకరంగా ఉంటుందో అలాంటి ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఇంకోటేదో సూపర్ హిట్ సాంగ్ అయింది. ఇంకొక అయిపోయింది. ఆయన ఏం చేశారంటే, ఒక చైనా బార్డరు, ఇండియా బార్డర్‌కి మధ్యలో కూర్చొని అంటే ఒకసారి ఇది మంచి హిట్ సినిమా అనమాట. చైనీస్ లాంగ్వేజ్‌లోకి కన్వర్ట్ చేశారు. అక్కడికే ఎళ్తున్నారు. ఎక్కడ చూసినా స్టేజ్ పెర్ఫార్మన్స్‌లు అడుగుతున్నారు. లైవ్ పాటలు అది చాలా హిట్ అయినాయి సాంగ్స్ ఆ సినిమాకి. పాడమని చెప్తే అంటున్నారు. సో, దానికోసం చెప్పి స్టేజ్‌కి వెళ్ళేసి స్టేజ్ మీద కూర్చున్నారు. ఈయన మళ్ళీ రెండోసారి అడిగారు. మళ్ళీ ఆల్రెడీ ఈయన చేసిన ఘనకార్యం అందరికీ తెలుసు. ఏమైనా చేస్తే చాలా మంది స్కిప్ అని. ఇలా స్టేజ్ ఫైట్‌లో ఏం చేస్తారంటే స్టేజ్ మీద లైవ్ పెర్ఫార్మన్స్ ఇచ్చేటప్పుడు ఏమవుతుందంటే, ఆయన రమ్మని చెప్పినాడంటే వదిలేసి స్టేజ్ అంతా రెడీ అవుతుంది. కిషోర్ కుమార్ ఇప్పుడొస్తారంటే అంటే చుట్టుపక్కల ఎక్కడా ఉండరు. వదిలేసి పారిపోయి ఉంటారంట ఇప్పుడు. చాలా సార్లు అలా జరిగింది కాబట్టి మూడోసారి బలవంతంగా ఆయన పట్టుకొచ్చి ముందర కూర్చోబెట్టి, ఈసారి మీరు పాడాల్సిందే. ఇవాళ మనకు ఫారిన్ డిగ్నిటరీస్ వచ్చారు. ఫారినర్స్ అని చెప్పి బలవంతంగా కూర్చోబెట్టారు. మినిస్ట్రీ ఆఫ్ ఎవరో కూడా వచ్చి కూర్చోబెట్టారు. ఆయనని ఇప్పుడు మీరు లైవ్ పాడాలా? వాళ్ళు వింటున్నారు. తప్పదండి ఇది మాత్రం అని చెప్పారు. సరే ఓకే అన్నారు. స్టేజ్ మీదకెళ్ళి పాడేది మొదలుపెట్టారు. కాకపోతే ఒకే ఒక కండిషన్ పెట్టారు. నేను పాడతాను. కాకపోతే ఏంటంటే కర్టెన్ వేసుకొని కర్టెన్ వెనకాల మాత్రమే పాడతాను. నేను ఆడియన్స్‌ని చూడను అన్నారు. సరే ఇంకేం చేస్తారు? అక్కడ పాడకపోతే వాళ్ళ ఆడియన్స్‌కు ఇబ్బంది పడతారు. వాళ్ళు ఆయన పాట కోసమే వచ్చున్నారు. సరే ఒక పని చేయండి. కర్టెన్ వేస్తాం. మీరు వెనకాల పాడండి. ముందర ఎవరెవరు ఇలా మోనో యాక్షన్ చేస్తూ ఉంటారు అని అన్నారు. ఇదైతే ఒప్పుకున్నారు. అల్టిమేట్‌గా వెనకాల మైక్ పెట్టుకొని ఆయన తన్మయత్వంతో పాడుకుంటూ పోతూ ఉన్నారు. ముందర ఒకతను అలా అలా ఆయన పాడుతుంటే తను నటిస్తూ డాన్స్ చేస్తున్నట్లుగా నటిస్తూ ఉన్నారు. సడెన్‌గా ఏం చేశారంటే ఎవరైతే ఉన్నారో ఆ డైరెక్టర్ ఒకతను ఆయన ఏం చేశారంటే కర్టెన్ పక్కకు జరిపేశారు. ఈయనేమో తన్మయత్వంలో కళ్ళు మూసుకొని పాడుకుంటూ ఉన్నారు. అయిపోయిన తర్వాత కళ్ళు తెరిచి చూస్తే మొత్తం ఆడియన్స్. సరే నేను ఇంతసేపు పాడానంటే అందరూ లేసి ఒక్కసారిగా లేసి చప్పట్లు తట్టడము, ఆయనకు ఆనందం చేసే లోపల ఒక్కసారిగా ఆయనకు స్టేజ్ ఫ్రైట్ అనేది ఆ రోజు పోయిందంట. ఆ తర్వాత నుంచి మీరు ఎప్పుడైనా చూడండి కిషోర్ కుమార్ గారంటే ఆయన పాటలు పాడారంటే ఎట్లా ఉంటదో తెలుసు శివం గారికి అందరికీ కూడా. ఓకే. ఆడియన్స్ అందరిని ఊపిచ్చిందే ఆయన పాడు. అంత గొప్ప వ్యక్తి అయ్యారు. అంటే ముందు ఇంత స్టేజ్ ఫ్రైట్ ఉన్న వ్యక్తి, ఆ తర్వాత నాకు ఆడియన్స్ లేకపోతే లైవ్ లేకపోతే నేను పాడనండి అనే స్థాయికి ఎదిగిపోయారు. సో, కాబట్టి ఫస్ట్ స్టేజ్ ఫ్రైట్ అనేది చూసారా? అది మొదట్లో మనకు తెలియని భయం కాబట్టి దాన్ని దాటడానికి ట్రై చేయండి. ఇవన్నీ చెప్పిన ఎగ్జాంపుల్స్ ఏంటంటే ముందు మీకు కాన్ఫిడెన్స్ రావడానికి. కాన్ఫిడెన్స్ రావడానికి రెండే 2 పనులుండాయండి. ఏం లేదు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రావాలి మీకు అంటున్నాను. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే 2 పనుల ద్వారా వస్తుంది. మొదటిదేంటంటే మీరు అప్పటి వరకు చెయ్యని పని ఏదన్నా ఉంటే చెయ్యండి. అర్థమైందా? అప్పటి వరకు మీరేం చేయలేదు పని. అది చేసినప్పుడు మీకేం చేస్తదంటే అప్పుడు మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. రెండోది ఈయనెప్పుడు ఈ పని చేయలేడండి, ఆ పని చేయలేడు అని మీ గురించి జనాలు అనుకుంటూ ఉంటారు. ఆ పని చేసినప్పుడైనా మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఇది బయట మీరు అమెజాన్‌లోనో, ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ పెట్టుకుంటే రాదు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మీరు అప్పటి వరకు చేయని పని చేసినప్పుడన్నా వస్తుంది. లేదా మీరు చేయలేరు అని అనుకుంటున్న పని చేసినప్పుడైనా వస్తుంది. సింపుల్ లాజిక్. అవునా? అంటే ఇప్పటి వరకు మీరు స్టేజ్ మీద సరిగ్గా మాట్లాడట్లేదు. సో, మాట్లాడండి. అరే! ఈయన ఇట్లా మాట్లాడుతున్నారంటే మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చిందంటే ఇంకా మీరు బెటర్‌గా మీరు పెర్ఫార్మ్ చేయగలుగుతారు. కాబట్టి రెండోది సింపుల్ మీకు అర్థం కావాలంటే ఏం లేదు. మీరు భయపడే పని మళ్ళీ మళ్ళీ చేయండి భయం పోతుంది. అవునా? సో, చాలామంది ఈత నేర్చుకునేటప్పుడు చూడండి పైనుంచి పిల్లవాళ్ళు దూకమంటారు, దూకనంటారు. సో, వాడికేం చేస్తారంటే బలవంతంగా తోసేస్తారు ఒకసారి. కింద పడంగానే అరే! ఇంతేనా అనిపిస్తుంది. రెండోసారి మళ్ళీ వాడే దూకుతాడు. అంటే భయపడే పని మళ్ళీ మళ్ళీ చేసే కొద్దీ మనకు ఆ భయం పోతుంది. మీరు స్టేజ్ ఫ్రైట్ అంటే భయపడుతున్నారు. సో, కాబట్టి ఈ ఆపర్చునిటీకి నేను చెప్పే అద్భుతమైన టెక్నిక్ ఏంటంటే, సో, దీన్ని స్టేజ్ టైమ్ అంటారు గుర్తుపెట్టుకోండి. స్టేజ్ టైమ్ నోట్ చేసుకోండి. మీకు స్టేజ్ మీద మీరు ఎంత అద్భుతంగా మాట్లాడాలనుకున్నారంటే, ఆ స్టేజ్ టైమ్ ఎంత వస్తే అంత అద్భుతంగా మాట్లాడతారు. ఓకేనా? స్టేజ్ టైమ్ ఎంత పెరిగితే అంత అద్భుతంగా మాట్లాడతారు. ఏంటి స్టేజ్ టైమ్ అంటే ఏం లేదండి.
అంటే మీరు స్టేజ్ మీద మీరు ఎంతసేపు గడుపుతున్నారో అన్నదే స్టేజ్ టైం. సింపుల్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాల్టి నుంచి మీరు వెళ్తున్నారు. మీరు స్టేజ్ ఫ్రైట్ పోగొట్టుకోవాలా అనుకుంటున్నారు మీరు. ఒక పని చేయండి. మీ ఆఫీస్‌లో అనుకోకుండా వచ్చింది ఇవాళ వచ్చింది 29వ తేదీ. బహుశా రేపో, ఎల్లుండో రిటైర్మెంట్ ఫంక్షన్స్ ఉంటాయి. ఎవరైనా మిమ్మల్ని పిలిచారు. రిటైర్మెంట్ ఫంక్షన్ పిలిచారు. దగ్గరికెళ్లారు. ఆయన గురించి ఏం చేస్తారంటే ఎవరైనా ఉంటే మాట్లాడండి అంటారు. చాలామంది మనకెందుకులే బాబు గమ్మున కూర్చుంటారు. కాబట్టి రేపటి నుంచి మీకు స్టేజ్ టైమ్‌కు ఏం చేయాలంటే మీరు స్టేజ్ దగ్గరికంటే అక్కడ స్టేజ్ అంటే మీరు అనుకుంటున్నట్లు ఆ హైట్ ఉంటేనే స్టేజ్ కాదండి. ఒక నలుగురిని ఫేస్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ ఎ స్టేజ్. ఆ రిటైర్మెంట్ ఆయన దగ్గరికెళ్లారు. వెళ్లి కూర్చున్నప్పుడు ఏం చేస్తారు? వెళ్ళేసి ఆయన గురించి సింపుల్ మీకేమీ అవసరం లేదు. మొదటగా వెళ్ళంగానే ఏం చేస్తారు? రిటైర్మెంట్ ఫంక్షన్‌కెళ్ళాము. ఆయన గురించి చెప్తాం. ఏం మాట్లాడతాం? సో, పలానా వ్యక్తి అండి చాలా అద్భుతంగా మంచిగా ఇంతకాలం పాటు సర్వీస్ చేశాడు. ఇప్పుడు రిటైర్డ్ అవుతున్నారు. ఆయన రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆయన మంచి చేశాడు. తర్వాత అందరి దగ్గర లంచాలు తీసుకుంటూ ఉన్నాడు. పక్కన పెడదాం. మనం ఆయన దగ్గరికి వెళ్ళాము. 2 మంచి మాటలు చెప్పాలి కాబట్టి చెప్తున్నాం అంతే. ఆయన చాలా మంచిగా ఉంటాయిగా రకరకాల దీనిలు. పనంటే ఫస్ట్ ఆయన ఫ్యామిలీ కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తా ఉన్నాడు. అలాగే 2 మాటలు చెప్పి ఆయన లైఫ్ కూడా పూర్తిగా ఉండాలని అంటే సుఖ సంతోషాలతో ఉండాలి రిటైర్మెంట్ లైఫ్ అని కోరుకుంటున్నాను. నమస్కారం. అయిపోయింది వచ్చేసారు. మీ స్టేజ్ టైము 1 నిమిషమో, 2 నిమిషాలో యాడ్ అయింది. సో, 2 నిమిషాలు స్టేజ్ టైమ్ మీకు యాడ్ అయింది. రెండోసారి ఇంకో ఫంక్షన్ స్కూల్ దగ్గరికెళ్లారు. అనుకోకుండా పిలిచారు. స్టేజ్ మీదకి ఏమైనా పేరెంట్స్ వచ్చి మాట్లాడండి అన్నారు. టేక్ దట్ ఆపర్చునిటీ. స్టేజ్ మీదకెళ్ళండి. ఇక్కడొచ్చిన పేరెంట్స్ అందరికీ నమస్కారం. స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి నమస్కారం. ఇంకేం అవసరం లేదండి సింపుల్‌గా. సో, ఈరోజు మా పిల్లల్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉందండి. యాన్యువల్ డే కాబట్టి సో, మొత్తం ఈ స్కూల్ గూడా చాలా సపోర్ట్ చేశారు మా పిల్లల్ని. బాగా చదివిచ్చారు. వాళ్ళు హోంవర్క్ చేయలేదని విపరీతంగా కొట్టుంటారు మనకు తెలుసు. బట్ అయినా మంచి మాటలు చెప్పాలి కదా 2. ప్రిన్సిపాల్ మేడం చాలా మంచివాళ్ళు. చెప్పండి ఏం గాదు ముఖస్తుతి. సో, చెప్తున్నందుకు ఇలాంటివి మళ్ళీ మళ్ళీ చేసుకుంటూ ఉండాలా. సో, మీరు కూడా మీ పిల్లల్ని మంచిగా చేర్పించండి అని చెప్తూ 2 మాటలు చెప్తారు. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి చెప్పి దిగేయండి. ఇంకో 2 నిమిషాలు యాడ్ అయింది. అంటే ఆల్రెడీ 2 నిమిషాలు ఉంది. మళ్ళీ ఒక 2 నిమిషాలు యాడ్ అయింది. 4 నిమిషాలు మీ స్టేజ్ టైమ్ వచ్చింది. ఇలాగ మీ స్టేజ్ టైమ్‌ని ఎపిసోడ్ బై ఎపిసోడ్, ఎపిసోడ్ బై ఎపిసోడ్ మీరు పెంచుకుంటూ పోయారంటే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. దిస్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఐ కెన్ ఆఫర్ యూ. కాబట్టి రేపు పొద్దున్న మీకు స్టేజ్ అవకాశం వస్తే వెనకాల నాకెందుకు అని అనుకోకండి. నా స్టేజ్ టైమ్ 2 నిమిషాలు యాడ్ చేసుకుంటానని స్టేజ్ మీదకెళ్ళండి. 2 మినిట్స్. ఓకేనా? దాని సింపుల్ ఉపోద్ఘాతం ఏం అవసరం లేదండి. మళ్ళీ ఇంకో టిప్ లాస్ట్‌లో ఉన్న వాళ్ళకి చెప్తానన్నానుగా, ఉన్న వాళ్ళకి చెప్తున్నా. సింపుల్‌గా దాన్ని పీపీఐటీ అంటారు గుర్తుపెట్టుకోండి. పీపీఐటీ. ఎప్పుడైనా సడెన్‌గా మీరు ఒక చోటుకెళ్లారు, మాట్లాడాలని చెప్పి మీకు అవకాశం వచ్చింది. ఏం మాట్లాడాలి సార్? ఈ టెక్నిక్ ఉపయోగించండి చాలు. ఫస్ట్ పీ అంటే ఏంటంటే, ఫస్ట్ స్టేజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు మాట్లాడాల్సింది మొదటి పీ అంటే పీపుల్. ఉన్న జనాల గురించి మాట్లాడండి. జనాలంటే ఎవరు? స్టేజ్ మీద ఉంటారు కొంతమంది. వాళ్ళ గురించి మాట్లాడండి. లేదా కిందున్న వాళ్ళ గురించి మాట్లాడండి. అయిపోయింది. ఫస్ట్ టాక్ అబౌట్ పీపుల్. స్టేజ్ మీద ఉన్నారు. సో, స్టేజ్ మీదకెళ్ళగానే మీకు తెలిసిన ఫేస్‌లు ఉన్నాయి. అందరి పేర్లు మీకు తెలియదు. పెద్దలకు స్టేజ్ మీద ఉన్న పెద్దలకు నమస్కారం అండి. ఒక మాటతో అయిపోయింది. లేదు పేరు తెలుసు స్టేజ్ మీద ఉన్న ప్రిన్సిపాల్ గారికి, అలాగే వచ్చి ఇంక మన కరస్పాండెంట్ గారికి, లేదా చీఫ్ గెస్ట్‌గా వచ్చిన ఎమ్మెల్యే గారికి వాళ్ళ పేర్లు చెప్పండి. అయిపోయింది. తర్వాత రెండోదంటే పీపుల్ అంటే కింద ముందరున్నా గూడా. సో, ఈ దీనికి ప్రోగ్రామ్‌కొచ్చిన ఆడియన్స్ కూడా నమస్కారం అయిపోయింది. పీపుల్ అయిపోయింది. మొదటి పీ ఏంటి పీపుల్ అయిపోయింది. నెక్స్ట్ రెండోదొచ్చింది పీపీఐటీని. తర్వాత ప్లేస్ గురించి మాట్లాడండి. ప్లేస్ అంటే ఏంటి? మీరు దేనికోసం వెళ్లారు? దానికోసం వెళ్లారు. అంటే ఒక స్కూల్ ఫంక్షన్‌కెళ్లారు. దాని గురించి చెప్పండి. ఈ ప్లేస్ ఉన్నప్పుడు దీన్ని చూస్తున్నానండి. ఇంతకుముందు ఇట్లా ఉండేది. ఇప్పుడు ఇంత చక్కగా అయింది. లేదా ఇంత మంచి చుట్టూ మంచి ప్లేస్ ఉంది. దాని గురించి మాట్లాడండి. ప్లేస్ గురించి మాట్లాడండి. అంటే మంచి స్టేజ్ ఉంటది. పెద్ద ఆడియన్స్ ఉంది. ఆడిటోరియం ఉంది. ఎంత పెద్ద ఆడిటోరియం ఉందండి. దట్ ఈస్ కాల్డ్ ప్లేస్. లేదు ఓపెన్ స్టేజ్ ఉంది. ఓపెన్ స్టేజ్ గురించి మాట్లాడండి. ఎంత చక్కగా ఉందండి మనకు. మంచి చక్కటి గాలి ఉంది అని. పైన ఎండకు మారిపోతూ ఉన్నారు. బట్ అయినా కూడా చక్కటి గాలి వస్తుంది మనకు. ఆడిటోరియం అయితే ఆడిటోరియం సౌండ్ స్పీకర్స్ చాలా బాగున్నాయండి. అరేంజ్ చేసిన వాళ్ళకి దాని గురించి ప్లేస్ గురించి మాట్లాడతారు. నెక్స్ట్ ఏమంటే ఆ తర్వాత ఇష్యూ అంటారు. ఐ అంటే ఇష్యూ. అప్పుడు అసలు విషయానికొస్తారు. ఇష్యూ ఏంటి? ఎందుకోసం వెళ్లారు? నేను స్కూల్ ఫంక్షన్‌కెళ్ళాను. కాబట్టి స్కూల్ ఫంక్షన్‌కెళ్ళినప్పుడు దాని గురించి ఒక్క నిమిషం మాట్లాడండి. సో, ఇక్కడ ఇలాగ వచ్చారు కదా! స్కూల్ ఫంక్షన్‌కొచ్చారు అందరూ గూడా. పిల్లల్లో కావాల్సిన చదువు ఒకటే కాదు. ఇలాంటివి ఏమైనా సరే మంచి స్పోర్ట్స్ కూడా కావాలి. ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా కావాలి. అంతే కదా! మీరు పోయిన ఇష్యూ అదే. లేదు రిటైర్మెంట్ ఫంక్షన్ పోతే రిటైర్మెంట్ ఫంక్షన్ గురించి ఇష్యూ. మూడో స్థానంలో వచ్చింది. అయిపోయిందా? లాస్ట్‌లో టీ. టీ అంటే టైం గురించి. టైం అంటే ఏంటంటే మీ చిన్నతనంలో ఏమన్నా చెప్పింటే జరిగితే పాస్ట్ చెప్పండి. మా చిన్నతనంలో స్కూల్ డేస్ ఇలా జరిగేది కాదు. అప్పుడు ఇంత ఎల్ఈడీస్ కాదు. లేదా బాగా జరిగేది మా చిన్నతనంలో మేము కూడా పార్టిసిపేట్ చేసేవాళ్ళము. చెప్పండి. ఫ్యూచర్‌లో గూడా టైం అంటే పాత నుంచి ముందు వరకు వెళ్ళొచ్చు. కాబట్టి ఫ్యూచర్‌లో గూడా మంచిగా మీరు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని ఇలాగ చెప్పేసేయండి. అయిపోయింది.
అయిపోయిందా? దీని గురించి ఒక నిమిషం, దాని గురించి ఒక నిమిషం, దాని గురించి ఒక నిమిషం అయిపోయింది. 4 నిమిషాలు అయిపోయింది. నేను చెప్తే తక్కువ అంటే. లేదు ఒక్కొక్క దాని గురించి 2 నిమిషాలు మాట్లాడంటే 8 నిమిషాల నుంచి 10 నిమిషాల సేపు అయిపోయింది. కాబట్టి స్టేజ్ మీదకెళ్ళి వాళ్ళతో హ్యాపీగా మాట్లాడేసి వచ్చేయండి. మీకు 8 నిమిషాల నుంచి 10 నిమిషాల సేపు మంచిగా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు మీకు స్టేజ్ టైం కౌంట్ అయిపోయింది. నేను చెప్పిన సూత్రం ప్రకారం ఆల్రెడీ 2, మళ్ళొక 2, మళ్ళొక 4. అబ్బా! 2, 2, 4, 4, 4, 8. 8 నిమిషాలు స్టేజ్ టైం అయిపోయింది. ఇలాగ ఎపిసోడ్ బై ఎపిసోడ్ మీకు స్టేజ్ టైం యాడ్ చేసుకుంటూ ఉంటే మీకు స్టేజ్ ఫియర్ అనేది పోతుంది. అర్థమైందా? రైట్. ఇంకా ఫైనల్‌గా చెప్పే ఒకే ఒక్క మాట ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఇక్కడ నుంచి స్టేజ్ మీదకెళ్తే జర్నీ అయినట్లే. మీరు ఇక్కడి నుంచి స్టేజ్ మీదకెళ్తే జర్నీ అయినట్లే. తర్వాత మంచిగా మాట్లాడతారా? లేదా చెడ్డగా మాట్లాడతారా? అనేది బోనస్. కాబట్టి మీరు ఇక్కడి నుంచి ధైర్యంగా స్టేజ్ మీదకెళ్లారంటే జర్నీ అయిపోయినట్లే. కాబట్టి నెక్స్ట్ టైమ్ నుంచి మీరేం చేస్తారంటే స్టేజ్ మీదకి అవకాశం వస్తే ఎప్పుడు అవకాశం వచ్చినా, ఎక్కడ అవకాశం వచ్చినా దయచేసి వెళ్ళండి. అర్థమైందా? రైట్. ఇంకా ఫైనల్ టిప్ ఏంటంటే ఎప్పుడైనా స్టేజ్ మీదకెళ్ళినప్పుడు సాధ్యమైనంత వరకు ఏంటంటే మీ బాడీని మీ బాడీ లాంగ్వేజ్‌లో తర్వాత చెప్తారు. ఎంత ఎక్కువగా కావాలంటే అంత విప్పార్చుకోండి. కొంచెం బ్రీతింగ్ టెక్నిక్ అంటారు. శ్వాస నిజంగా టెన్షన్ వస్తోంది. నోటి ద్వారా గాలి తీసుకోండి. పొట్టలోకెళ్ళాలి. ఓకేనా? పొట్ట మీద చేయి పెట్టుకొని ఇలాగా గాలి తీసుకోండి. అంటే మీ చెస్ట్ ముందుకు రాకూడదు. మీ పొట్ట ముందుకు రావాలి. ఇట్లా ఫుల్లుగా గాలి తీసుకోండి. స్లోగా వదిలేసేయండి. మళ్ళీ ఒకసారి పొట్ట ముందుకు రావాలి. ఇలా ఎక్కువ గాలి తీసుకొని వదులుతూ రండి. ఇలాగ 3, 4 టైమ్స్ చేయండి. నేను డాన్స్ చేసి దాన్ని ఖర్చు పెట్టే సమయం లేదు. ఇది చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే మీకు ఎక్కువ ఆక్సిజన్ లెవెల్ ఎక్కువ వెళ్తుంది. నేను చెప్పానా మీకు ఊపిరితిత్తులు ఎందుకు ఫాస్ట్‌గా కొట్టుకుంటున్నాయంటే ఎక్కువ ఆక్సిజన్ బాడీకి కావాలి. ఎందుకున్న ఆడియన్స్‌ని అక్కడంతా చూసినప్పుడు. మీరు ఎక్కువ ఆక్సిజన్ లోపలికి పంప్ చేస్తున్నారు. కరెక్ట్‌గా ఒక 10 సార్లు చేయండి. మీకు తెలియకుండా రిలీఫ్ వస్తది. ఓకే. సో, ఈ రకం బ్రీతింగ్ టెక్నిక్ అంటారు. దీన్ని చేసిన తర్వాత స్లోగా వదలండి. రెండోది ఏంటంటే ఇట్లా వాళ్ళతో మాట్లాడేటప్పుడు గొంతు కూడా బొంగురు పోయినట్టు ఉంటుంది. సో, అది కూడా ఏమన్నా ఉంటే క్లియర్ అయిపోతుంది. సో, కాబట్టి ఈ టెక్నిక్ ఒకటి చేయండి. ఇంకా ముఖ్యమైన పాయింట్ ఏంటి ఎప్పుడైనా మీరు మొదలుపెట్టేటప్పుడు బాగా అలవాటున్న సెంటెన్స్ తోటి మొదలుపెట్టండి. బాగా అలవాటున్న సెంటెన్స్ తోటి మొదలుపెట్టండి. ఏంటి ఒక మంచి సెంటెన్స్ నేర్చుకోండి. వచ్చిన ఒక మంచి ఎన్టీఆర్ గారు దేంతో మొదలుపెట్టారు? ఇక్కడున్న ఆడపడుచులకు వీళ్ళకుని అన్నారు. వివేకానంద ఎలా అన్నారు? మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అని అన్నారు. ఇలాగ మీకంటూ ఒక వర్డ్ తెచ్చుకోండి. అలాంటి సెంటెన్స్ తోటి మొదలుపెట్టండి. అంటే మీకు తెలిసిన పదము బాగా కాన్ఫిడెంట్‌గా వస్తుంది. ఎప్పుడైనా అనేది టెన్షన్ ఈ భయము అనేది ఓన్లీ ఫర్ ఫ్యూ సెకండ్స్ అంతే. ఆ ఫ్యూ సెకండ్స్ మాట్లాడారంటే తగ్గిపోతుందండి అది. బట్ ఆ ఫ్యూ సెకండ్స్ మీరు మేనేజ్ చేసుకోండి. జర్నీ అద్భుతంగా వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ ఫ్యూ సెకండ్స్ మంచి కొటేషన్ చెప్తారా? చెప్పండి. మంచి పద్యం చెప్తారా? చెప్పండి. పాట పాడతారా? పాడండి. ఫ్యూ సెకండ్స్ ఎందుకంటే ఆల్రెడీ తెలిసిందే. చెప్పేసారా? మిగతాది ఆటోమేటిక్‌గా ఫ్లో వచ్చేస్తుంది. ఐ హోప్ మీకు చాలా ఇన్‌పుట్స్ ఇచ్చేసాను. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. రైట్. సో, ఫైనల్‌గా నేను చెప్పేదేంటంటే ఒక చిన్న స్టోరీ తోటి ఎండ్ చేస్తాను. ప్రతిసారి నేను చెప్పినట్లు ఈ స్టోరీ చెప్తూ ఉంటానండి. నాకు అలవాటది. మళ్ళీ కూడా మీకు కొత్త వాళ్ళు కాబట్టి మీకు చెప్తున్నా. ఈ మధ్యలో మా ఫ్రెండ్ ఒకరికి ఏం చేశారంటే ఒకతనికి ఏదో వాళ్ళు ఫారిన్ ట్రిప్ ఒకటి ఇచ్చారు తనకి. ఎక్కడ ఇచ్చారు అంటే మీరు అనుకుంటున్నట్లు ఫారిన్ ట్రిప్ వాళ్ళ కంపెనీ వాళ్ళు ఇచ్చారని గాని ఏ థాయిలాండో, మలేషియానో అనుకోకండి. వాళ్ళకి ఇచ్చింది ఏంటంటే నైజీరియాకి ఇచ్చారు ఆఫ్రికా ఖండంలో. ఆ నైజీరియా కోసం అని చెప్పి తను అక్కడికెళ్లారు. ఏదో ఒకటి ఫారిన్ ట్రిప్పే కదా అని. అక్కడ ఏం చేశారంటే ఒకరోజు వాళ్ళకి అడవిలో ఇది నా బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్నట్లు ఒక అడవిలాగా ఉంది. అడవిలో ఏం చేశారంటే వాళ్ళకు ఒక మంచి ఏదంటారు ఓపెన్ టాప్ జీప్‌లో సఫారీ అరేంజ్ చేశారు. ఆ సఫారీలో వెళ్తూ ఉన్నారు. సడెన్‌గా అంటే వీళ్ళకి బిక్కు బిక్కుమంటూ కూర్చున్నారు. భయమేస్తుంది. లోపల ఇటు నుంచి ఏ జంతువు వస్తుందో, ఇటు నుంచి అదే చిరుతొస్తుందో, లేకపోతే నక్కొస్తుందో ఏమో భయపడుతూ ఉన్నారు. పక్కన ఏదో చిన్న అలికిడి ఒకటయింది. వీళ్ళందరూ భయపడి అట్లా చూసేది మొదలుపెట్టారు. ఏదో జంతువు వీళ్ళ జీప్‌ని దాటుకొని స్పీడ్‌గా దాటుకొని వెళ్ళిపోయింది. అరే! ఏంటి ఇంత స్పీడ్‌గా వెళ్తుంది? దూరంగా వెళ్ళినప్పుడు చూసారు. అదేంటంటే ఒక కోడి మాత్రమే. కోడి ఉందది. అరే! ఏంటి ఈ కోడి ఇలా ఉందా అని చూసుకుంటూ ఉన్నారు. వీళ్ళకంటే స్పీడ్ పరిగెత్తింది. వీళ్ళు ఇంకొంచెం స్పీడ్ వెళ్ళను అది ఇంకా స్పీడ్‌గా పరిగెత్తింది. అరెరే! దీన్ని సెల్ఫీ తీసుకుంటే బాగుండే అనుకున్నారు. కాకపోతే పక్కకెళ్ళి పొదల్లోకి వెళ్ళిపోయింది. కనిపించలేదు. ఇంకెలా తెలుసుకోవాలని దిగి దానికోసం వెతుకుతూ ఉన్నారు. అక్కడ కనిపించలేదు గానీ, బట్ దూరంగా ఒక ఫార్మ్ హౌస్ కనిపించింది. ఫార్మ్ హౌస్ బయట ఇద్దరు భార్యాభర్తలు కూర్చొని కాఫీ తాగుతున్నారు. తను దాని దగ్గరికెళ్లి చెప్పారు విషయమంతా. ఏవండీ ఒక కోడి వచ్చింది. ఎంత స్పీడ్‌గా పరిగెత్తిందంటే అది మా జీప్‌ని ఇన్ని కిలోమీటర్ల స్పీడ్ వస్తుంటే అది దాటుకొని పరిగెత్తింది. దాన్ని ఫోటో తీస్తున్నామంటే దొరకట్లేదు అని. వాళ్ళు చెప్పారు, "బాబు అక్కడ ఆ కార్నర్‌కి ఆ పొద ఉంటుంది. ఆ పొద పక్కన చెట్టు ఉంది కదా! ఆ చెట్టులో వెళ్ళండి. అక్కడ మీకు ఆ చెట్టు పక్కన కనిపిస్తుంది" అన్నారు. వెళితే నిజంగానే అక్కడ ఆ కోడి ఉందండి. అప్పుడు తర్వాత కోడి కాదు, కోళ్ళు చాలా కనిపించాయి అక్కడ. వాటన్నిటికి ఏంటంటే 3 కాళ్ళు ఉన్నాయి. అప్పుడు అబ్జర్వ్ చేశాడు.
ఇదేంటి ప్రతి కోడికి 3 కాళ్ళు ఎందుకున్నాయా అని డౌటొచ్చింది. అదే విషయం ఆళ్ళొచ్చి అడిగారు. ఏంటి ఇక్కడ ప్రతి కోడికి 3 కాళ్ళున్నాయంటే, వాళ్ళ విషయం చెప్పారు. "ఏం లేదమ్మా మేము మా దీంట్లో ఉన్నప్పుడు వాళ్ళు ముసలివాళ్ళన్నమాట. మేము మంచిగా యంగ్‌స్టర్స్‌గా ఉన్నప్పుడు యూబీఎస్‌లో మేము జెనెటికల్ ఇంజినీర్స్‌గా ఉన్నాం." జెనెటికల్ ఇంజినీర్స్ అంటే జన్యు శాస్త్రజ్ఞులు. రిటైర్మెంట్ ప్రశాంతంగా గడపాలని ఈ అడవిలోకొచ్చి ఇక్కడ చూసాము. ఇటు, అటు చూసారంటే చుట్టుపక్కల వేరే ఇల్లేం లేవు. మా ఇల్లు ఒక్కటే ఉంటుంది. ఓకేనా? మా ఇంట్లో మేము ముగ్గురమున్నాం. నేను, మా ఆవిడ, ఒక పని మనిషి. మా ముగ్గురికి నాన్ వెజ్ రోజూ ఉండాల్సిందే మాకిష్టం. ఆ నాన్ వెజ్‌లోనూ చికెన్ అంటే ఇంకా ఇష్టం. అందులో లెగ్ పీస్‌లంటే చచ్చిపోతాం ముగ్గురు గూడా. లెగ్ పీసులు కావాలి. కాబట్టి ప్రతిరోజు మేము ఏదో ఒక కోడిని కట్ చేసేవాళ్ళము. కట్ చేస్తే ఎన్ని లెగ్ పీసులొస్తాయని? మా ఊర్లో అయితే 2 లెగ్ పీసులే వస్తాయి. మీకు కూడా 2 లెగ్ పీసులే వస్తాయి. ఫుల్ లెగ్ పీస్. కాకపోతే ఎవరో ఒకరు పస్తుండేది. నేను, మా ఆవిడ ఉండాలా, లేదా పని మనిషో ఉండాలా. ఇది ఎందుకు పోనీ 2 కోళ్ళు కట్ చేస్తే ఒక లెగ్ పీస్ వేస్ట్ అయ్యేది. బలవంతంగా తినాల్సొచ్చేది. ఈ బాధలు ఎందుకు అని మేమే రీసెర్చ్ చేసి, మేమే కొంచెం ల్యాబ్‌లోకెళ్ళి కొంచెం అటు ఇటు మార్చి జన్యు మార్పిడి చేసి ప్రస్తుతానికి ఈ 3 కాళ్ళున్న కోడి తయారు చేశాము. ఎందుకంటే ముగ్గురికి 3 లెగ్ పీస్‌లొస్తాయని చెప్పి తయారు చేశామన్నారు. ఈయన అబ్బా! ఎంత మంచి శాస్త్రజ్ఞుల్ని కలిసారండి నేను. నిజంగా చాలా గొప్పవాళ్ళు మీరు అని అనుకుంటూ థాంక్స్ చెప్తూ ఇంతకీ దాని టేస్ట్ ఎలా ఉంది సార్ చెప్పలేదు. 3 కాళ్ళైతే ఉన్నాయి. దాని టేస్ట్ ఎలా ఉంది అని. ఏమో బాబు అది కనుక్కున్నప్పటి నుంచి 3 కాళ్ళు ఉన్నాయి కదా! దాన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాం గానీ ఒక్కటి కూడా దొరకట్లేదు. పారిపోతున్నాయి. ఒక్కటి కూడా మేము టేస్ట్ చేయలేకపోతున్నాము. అంటే 2 కాళ్ళ కోళ్ళనే చూస్తున్నాం. ఇవి దొరకట్లేదు మాకు అన్నారు. మరి దీనికి మనకు లింక్ ఏముందంటే వెరీ సింపుల్. ఒకటి మీకు కూడా ఏంటంటే స్కిల్స్ మీరు ఎక్కడెక్కడ ఉన్నారో నిజంగా వైజాగ్‌లో అయిపోవచ్చు, శ్రీకాకుళం అయిపోవచ్చు. ఇంత జనరల్‌గా గాని అంత ఇంటీరియర్ ప్లేస్ నుంచి ఇంతమందిని తీసుకెళ్ళి మీకు రకరకాల స్కిల్స్ నేర్పించాలనే ఉద్దేశ్యంతోటి ఇంత అద్భుతమైన ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒకటి నడుపుతున్నారు. దాదాపుగా 25 డేస్ నుంచి 30 డేస్ పాటు. మీకు రకరకాల స్కిల్స్ నేర్పిస్తున్నాం. మీకు ఈ స్కిల్స్ అన్నీ వచ్చిన తర్వాత మాకు 3 కాళ్ళు వచ్చినాయి గదా! అని చెప్పి ఆ కోడిలాగా దొరకకుండా పారిపోతారా? లేదా మాతో పాటు కలిసి జర్నీ చేస్తారా? మాతో పాటు కలిసి జర్నీ అంటే ఏం లేదండి. మేము మా గురుగారు గంపా నాగేశ్వరరావు గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఒక మాట. మనం ఈ ప్రపంచానికి ఇలా వచ్చిపోవడానికి రాలేదు. ఏదో ఒకటి ఇచ్చిపోవడానికి వచ్చామని. సో, అది మేము గట్టిగా నమ్ముతాము. మేము చేస్తున్న పని అదే. సో, మాకు తెలిసిన నాలెడ్జ్ ఇస్తున్నాం. మీరు గూడా ఇలా నాలెడ్జ్ షేర్ చేసుకునే దాంట్లో భాగమవుతారు. మీరు గూడా 4 స్కూల్స్‌కెళ్తారు. పిల్లలకేదో నాలెడ్జ్ షేర్ చేస్తారు అని కోరుకుంటున్నాం. మరి మీరు మాతో పాటు జర్నీ చేస్తారా? లేదా 3 కాళ్ళ కోడిలాగా మాకొచ్చాయి చాలు అని నమస్కారం పెట్టి పారిపోతారా అన్నది మీ ఇష్టం. ఐ హోప్ మీరెవరు అలా పారిపోరను. మాతో పాటు కలిసి జర్నీ చేస్తారని అనుకుంటున్నాను. ఓకే. అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చిరంజీవి గారికి ముఖ్యంగా, అలాగే మిగతా మెంటార్స్‌కి, అలాగే గురుగారు గంపా నాగేశ్వరరావు సార్‌కి, ఐసీఐ మనకి ప్లాట్‌ఫార్మ్ క్రియేట్ చేసినందుకు అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలుపుకుంటానండి. థాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ. ఓవర్ టు ది హోస్ట్. సూపర్బ్ సార్. సూపర్బ్. అస్సలు చాలా చక్కని తన్మయత్వంలో అందరిని తీసుకువెళ్లారు. మీరు తిరుపతిలో ఉండి వైజాగ్‌లో సెషన్ తీసుకున్నట్టు లేదు సార్. ప్రత్యక్షంగా మిమ్మల్ని వైజాగ్‌లో ఉండే మేమంతా విన్నట్టుగా అనిపించింది. ఇంతవరకు ఇంపాక్ట్‌లో ఇంత చక్కని ఈ టాపిక్ పైన సెషన్ నేను వినలేదు సార్. చాలా సూపర్బ్ సార్. సూపర్బ్. మీరు చెప్పినటువంటి డిఫరెంట్ ఫోబియాస్ ఏవైతే ఉన్నాయో నోమోఫోబియా అండ్ ఏవైతే ఇంకా 3 ఫోబియాస్ ఉన్నాయో మెయిన్‌గా గ్లాసోఫోబియా. ఈరోజు టాపిక్ రిలేటెడ్ అయినటువంటి గ్లాసోఫోబియా గాని, ఇవి ఇంతవరకు ఎవరు కవర్ చేయలేదు సార్. మీరు చక్కగా చెప్పారు. అలాగే ఏవైతే ఫాల్స్ ఎవిడెన్స్ అపియరింగ్ రియల్, అలాగే ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ రన్. 2 ఆప్షన్స్ ఇక్కడ. ఎవ్రీథింగ్ అండ్ రన్ ఆర్ ఎవ్రీథింగ్ అండ్ రైజ్. మనం ఫేస్ కూడా ఎవ్రీథింగ్ అండ్ రైజ్. యెస్ సార్. ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైజ్. మనం ఎప్పుడు కూడా ఈ మోడ్‌లోనే ఉండాలి. ఏదైతే మన బ్రెయిన్ ఈ ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ రన్ ఆ సిట్యుయేషన్‌లో మన బ్రెయిన్ అనమాట ఆ విధంగా భ్రాంతి చెందుతూ మనల్ని కన్‌ఫ్యూజ్ చేస్తుంటది. సో, ఆ స్టేట్‌లో మనం ఎప్పుడు ఉండకూడదు. తర్వాతను ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్. ఎఫెక్టివ్‌గా మాట్లాడాలి అని మనం కొన్ని మిస్టేక్స్ చేస్తుంటాం. ఆ విధంగా చేయకుండా టెక్నిక్స్ చెప్పారు సార్. స్ట్రెస్ రెస్పాన్స్ సిస్టమ్ గురించి మీరు చాలా చక్కగా చెప్పారు. అలాగే మన ఎండోర్ఫిన్స్, హ్యాపీ హార్మోన్స్ ఎప్పుడు విడుదలవుతాయి, అదే విధంగా మనం అలవాటు చేసుకోవాలి చెప్పారు. ఏదైతే పీపీఐటీ టెక్నిక్ ఉందో, పీపుల్, ప్లేస్, ఇష్యూ, టైమ్. ఇది ఫస్ట్ టైమ్ కవర్ అయింది సార్. మా సెషన్స్‌లో ఇంతవరకు ఎప్పుడు వినలేదు. రియల్లీ వండర్‌ఫుల్ సార్. అండ్ బ్రీతింగ్ టెక్నిక్ అండ్ ఏదైతే మనం స్పీచ్ స్టార్ట్ చేస్తామో మనకు తెలిసినటువంటి ఫ్యామిలియర్ టెక్నిక్స్‌ని మనం కోట్ గాని, సాంగ్ గాని చెప్తూ స్టార్ట్ చేయమని చెప్పారు. రియల్లీ వండర్‌ఫుల్ సార్. చాలా అదృష్టవంతులం సార్ మేము. ఈరోజు డాక్టర్ విట్లమ్ గారి ద్వారా పీహెచ్‌డీ ఇన్ సైకాలజీ. రియల్‌గా ఇంతవరకు మన ఇంపాక్ట్ ఫౌండేషన్‌లో పీహెచ్‌డీ ఇన్ సైకాలజీ చేసిన వాళ్ళు ఎవరు లేరు. యూ ఆర్ ద ఓన్లీ వన్
person and a doctorated. Really wonderful, sir. Sir, ఏమైనా డౌట్స్ ఉంటే మన Thank you. Balkrishna, 1 minute. Balkrishna. యా ప్లీజ్ Thank సార్. you, Sridhar sir. Thank you very much, Dr. Sridhar sir. యా చిరంజీవి గారు, థ్యాంక్ యూ సో మచ్. సో అవకాశం ఇచ్చినందుకు, మన ఇంత అద్భుతమైన వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ అవర్ ప్రివిలేజ్ సార్. అడిగిన వెంటనే మీరు ఒప్పుకున్నారు, మాకు ధన్యవాదాలు. యాక్చువల్గా మీతో ఇంకొక సెషన్ అనుకున్నాం, అయితే స్టేజ్ ఫ్రైట్ అంది ముందే, పులిని ముందే తెచ్చేద్దాం అనుకున్నాం, ముందే తెచ్చేసామండి పులిని, సమస్య లేదు. పులిని తెద్దాం అనుకున్నాం, సింహం గర్జన జరిగిపోయింది. ఇంకా స్టేజ్ ఫ్రైట్ అని ఇంకెవరి జీవితంలో ఉండదండి ఎట్టి పరిస్థితుల్లోనూ. ఎనీహౌ, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీధర్ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ సెషన్ అండ్ we owe you a lot for your great presence with our participants. Then Balkrishna sir, please carry on your question answer session. ఎస్ సార్. మేము తిరుపతి వెళ్తే వెంకటేశ్వర స్వామి దర్శించుకుంటాం సార్, కానీ తిరుపతిలో దిగ్గానే మీరే మాకు గుర్తొస్తూ ఉంటారు. మొన్నే 6వ తారీఖు 7వ తారీఖున మీరు మెగా ఇంపాక్ట్ నుంచి చాలా దిగ్విజయంగా జరిపించారు. రియల్లీ వండర్ఫుల్ సార్, కంగ్రాచులేషన్స్ సార్. మనం కొన్ని క్వశ్చన్స్ తీసుకుందాం సార్. డియర్ ఫ్రెండ్స్, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు హ్యాండ్ రైజ్ చేయండి డిజిటల్గా. జూమ్ టికెట్ నేర్చుకున్నారు కదా, రియాక్ట్లోకి వెళ్ళండి, హ్యాండ్ రైజ్ చేయండి. గుడ్. నిజంగా పార్టిసిపెంట్స్ మాత్రం రియల్లీ ఐ అప్రిషియేట్ అండి. మై డియర్ ఫ్రెండ్స్, ఫైనల్ టిప్ ఏంటి లేదు, మీకు నిజంగా ఈ జర్నీ తర్వాత మీకు మంచిగా నేర్చుకోవాలనుకుంటే ఇప్పటి నుంచే మారండి. ఒకటి వీడియోస్ ఆన్ చేసుకోండి, వీడియోస్ ఆన్ చేసుకుంటే మీకు స్టేజ్ ఫ్రైట్ పోతుంది ఈజీగా. మేము చాలా సెషన్స్ చూసాము, రీసెర్చ్ కూడా ఉంది. ఎవరైతే వీడియోస్ ఆన్ చేసుకొని కూర్చుంటున్నారో వాళ్ళకు కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా ఎక్కువ ఉంది. సో కాబట్టి దయచేసి ఇది ఫస్ట్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి స్లోగా స్టార్ట్ చేయండి. ఒకటి వీడియోస్ ఆన్ చేసుకోవడము, మధ్యలో ఏదైనా అవకాశం వస్తే చెప్పాను కదా స్టేజ్ టైం, అక్కడే కాదు ఇక్కడ కూడా కౌంట్ అవుతుంది. కాబట్టి మాట్లాడండి, మీ డౌట్స్ ఏదైనా ఉంటే అడగడానికి ట్రై చేయండి. మనసులో అబ్బా ఈరోజు 1 నిమిషం నాకు స్టేజ్ టైం యాడ్ అయింది నా లైఫ్కి. ఓకే, వీడియోస్ ఆన్ చేసుకొని అటెండ్ అవ్వండి. సో ఎందుకంటే ఇలా ఆఫ్ చేసుకొని కూర్చోవడానికి సెషన్ అవసరం లేదండి. మీరు యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి, యూ కెన్ చూడొచ్చు. బట్ ఇది ఇంటరాక్షన్ కోసమని ఇంకొక 38 మంది మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తారు కాబట్టి వాళ్ళని ఫేస్ చేసే ఫీలింగ్ మీకు వస్తుంది, కాన్ఫిడెన్స్. కాబట్టి టేక్ ఇట్ సీరియస్లీ అండ్ ఈ రోజు నుంచి ప్రాక్టీస్ చేయండి. సార్ ఒక డౌట్ ఉంది. రైట్ అమ్మా, థ్యాంక్ యూ. అంటే నేను అంటే బిఎన్ఐ మీటింగ్, బిజినెస్ మీటింగ్ కి వెళ్తుంటాను. సో ఓకే. నాకు ఏంటంటే మనసులో ఒకటి ఉంటుంది. సో అది బయటికి వచ్చేసరికి అంటే మనం చాలా ఎక్కువ అనుకుంటాము, అది అక్కడికి వెళ్ళేసరికి చాలా తక్కువ, అంటే అంత దీనిగా చెప్పలేకపోతున్నాను. సో ఓకే. అది ఎలా ఫేస్, ఎలాగా ఇది చెయ్యాలి? రైట్ అమ్మా ఆశా గారు, మీరు అడిగిన మంచి క్వశ్చన్ అడిగారు. అంటే నేను ఏదేదో అనుకొని వెళ్తాను, తీరా వెళ్ళిన తర్వాత వేరేది వస్తుంది అండి. అది సింపుల్ గా మీకు చెప్పాలంటే ఏంటంటే, ఒకటి ఎనీ స్పీచ్ మీరు ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన టాక్ కూడా తీసుకోండి. దీంట్లో 3 వెర్షన్స్ ఉంటాయి ఏ స్పీచ్ అయినా. అంటే మొదటి వెర్షన్ ఏంటంటే, మీరు ప్రిపేర్ అయి ఉంటారు ముందు రోజు, నేను ఇది మాట్లాడాలా, ఈ కొటేషన్ చెప్పాలా, లేకపోతే ఇదేదో చెప్పాలా అనుకున్నది. సో పూర్తిగా కూడా ప్రిపేర్ అయిన దాన్ని వెర్షన్ 1 అంటారు. తర్వాత వెర్షన్ 2 వచ్చి మీరు యాక్చువల్గా డెలివర్ చేసేది. అంటే దీనికి చాలా తేడా ఉంటుంది. మీ స్పీచ్ కాదు, ఎవరి స్పీచ్ అయినా అది నడుస్తుంది. ఓకేనా, మీరు అనుకున్నది ఒకటి, తీరా డెలివర్ చేసేటప్పుడు ఏదో కొన్ని మైండ్ ఏంటంటే ఎడిట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది, లేదా భయపడుతూ కొంచెం ఫియర్ వల్ల ఏదో మర్చిపోతూ ఉంటారు. 2వ ఎపిసోడ్ వస్తుంది, ఐ మీన్ సెకండ్ వెర్షన్ అంటారు. తర్వాత 3వ వెర్షన్ కూడా ఉంది. 3వ వెర్షన్ ఏంటంటే స్టేజ్ దిగేసి కిందకు వచ్చిందో అనిపిస్తుంది, అబ్బబ్బా ఈ మంచి ఎగ్జాంపుల్ చెప్పాల్సింది మర్చిపోయాను, ఈ కొటేషన్ మర్చిపోయాను, అయ్యో అంటాం కదా. దట్ ఈస్ కాల్డ్ వెర్షన్ 3. కాబట్టి ఏ స్పీచ్ కైనా 3 వెర్షన్స్ ఉంటాయి. కాబట్టి అనుకున్నది అనుకున్నట్లుగా మీరు డెలివర్ చేయలేరు. ఆన్ ది స్పాట్ అక్కడ ఉన్న ఆడియన్స్ ఆటోమేటిక్ ఏదైతే వస్తుందో అదే చెప్తారు. ఇది ఫస్ట్ టెక్నిక్, మీకు ధైర్యం రావడానికి చెప్తుంది. 3 వెర్షన్స్ చెప్పాను. రెండోది ఏంటంటే, మన సెషన్లోనే ఈ మీ కంటెంట్ ని మీరు ఎలా గుర్తు పెట్టుకోవాలి అన్న టాపిక్ మళ్ళీ ఉంటుంది. అది అటెండ్ అయ్యారంటే మీకు ఇంత ఈజీగా గుర్తు పెట్టుకోవచ్చా, రకరకాలు ఉంటాయి. అంటే జనరల్ గా నేను అది చెప్పేవాడిని, ఇవాళ సార్ వాళ్ళు మీరు రావాలి ముందుగా తీసుకుంటాం. ఓకేనా, ఆ కంటెంట్ ఎలా గుర్తు పెట్టుకోవడానికి యాక్రోనిమ్స్ అని ఇంకా రకరకాల టెక్నిక్స్, దాని ద్వారా మీరు చెప్పండి. ఆ సెషన్ విన్నారంటే మీకు క్లారిటీ. ఓకే సార్. ఓకే మాషా, థ్యాంక్ యూ. ఎస్, నెక్స్ట్ షేక్ హసీనా మ్యామ్. Sir, happy evening, sir. This is Hasina from Anantapur, sir. శ్రీధర్ సార్. Am I audible? యా మా యు ఆర్ ఆడిబుల్. హసీనా భాను గారు నమస్తే అమ్మా. Sir, thank you so much. It was really very good, very good session, sir. Kani oka chinna doubt. This is about Yeah, please. us. But I am a mother of 4 kids.
హౌ షుడ్ ఐ మేక్ మై కిడ్స్ టు స్పీక్ లైక్ దిస్? వాళ్ళకి నేను ఎలా హెల్ప్ చేయగలను? వాళ్ళ స్టేజ్ ఫియర్ ని తగ్గించడానికి వాళ్ళని నేను ఎలా ప్లస్ అవ్వగలను? దానికి ఒక చిట్కా చెప్తుంటే బాగుండు అని సార్, అంతే. ఏం లేదమ్మా హసీనా భాను గారు, నేను మీ ఇంట్లో చేసే అంటే మీలాగా యూ హ్యావ్ 4 kids అండ్ ఐ హ్యావ్ 1 kid. నా బాబుని ఎలా మాట్లాడించాక చేస్తానంటే ఏం లేదమ్మా, సింపుల్ గా ఏం చేస్తానంటే ఐ యూస్ టు స్పీక్. ఒకటి గుర్తు పెట్టుకోండి, మా ఇంట్లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు రోల్ మోడల్స్ ఇంట్లో ఉన్న పేరెంట్స్. మీరు మంచిగా వెళ్తున్నారు, ఎక్కడో చోట మాట్లాడుతున్నారు అనుకో, తెలియకుండా వాళ్ళకి బ్రాండ్ క్రియేట్ చేస్తారు మీరు వెనకాల. సో వాళ్ళు ఏం చేస్తారంటే మిమ్మల్ని ఫాలో అవుతారు. అరే ఇట్లా మాట్లాడాలా, దీంట్లో గొప్ప విషయం ఏం లేదా అని చెప్పి అందరికంటే దగ్గరగా గమనించేది మిమ్మల్ని. సో కాబట్టి మీరైనా అయిపోవచ్చు, ఫాదర్ అయిపోవచ్చు. బై యూ స్పీక్ ప్రాపర్లీ, మీరు వెళ్ళి ఎక్కువ సార్లు మాట్లాడుతున్నారు అనుకోండి, మీ పిల్లలు మిమ్మల్ని ఫాలో అయిపోతారు. సో కాబట్టి యూ బికమ్ ది రోల్ మోడల్. కాబట్టి మీరు మాట్లాడడానికి ట్రై చేయండి. రెండోది ఏంటంటే, మీరు మాట్లాడడం ఎక్కడ మాట్లాడతారు అని అంటే, ఇట్లాగా ఆడియన్స్ ఎక్కడ, ఇప్పుడంటే మా చిరంజీవి సార్ వీళ్ళు మిమ్మల్ని కూర్చోబెట్టి ఒక 35 మందిని కూర్చోబెట్టి ఒక ఆడియన్స్ ఇచ్చారు, మీరు మాట్లాడేది వింటారు. ఓకేనా? ఈ అవకాశం ఉపయోగించుకోండి. తర్వాత వెళ్ళండి, ఒక స్కూల్కి వెళ్ళండి, ఒక చిన్న గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళండి, పిల్లలు ఉంటారు, వాళ్ళ దగ్గర మీరు మాట్లాడుతూ ఉండండి. మీ పిల్లల్ని అబ్జర్వ్ చేయమని చెప్పి, మీరు చెప్తున్న మాటలు వాళ్ళకు ఉపయోగపడితే వాళ్ళకు ఉపయోగపడుతుంటాయి. అలాగే మీరు చేస్తున్నప్పుడు లెట్ దెమ్ అబ్జర్వ్ యూ. చేస్తున్నప్పుడు లేదు, ఇలాంటి జూమ్ లో మా బాబు పక్కన కూర్చోంటాడు, నేను మాట్లాడేది చూసినప్పుడు స్లోగా తనే అర్థం చేసుకుంటాడు, ఓ నేను కూడా ఇలా మాట్లాడాలి అని తీసుకుంటాను. ఓకే, Yes. ఇది ఒక్కటి చేయండి. రెండోది సింపుల్ గా అంటే వాళ్ళు కూడా స్టేజ్ టైం అనే టెక్నిక్ వాళ్ళకి ఉపయోగించండి, వాళ్ళకైనా వర్తిస్తుంది. షూర్ సార్, యూజువల్లీ నేను ఇదే చేస్తూ ఉంటాను. దర్గాకు వెళ్ళినా అక్కడ దాన ధర్మాలు చేయడం, బుక్స్ హోంవర్క్ ఫినిష్ చేసే పడుకోవాలి, స్కూల్ నుంచి రాగానే యూనిఫామ్ చేంజ్ చేసుకుని ఫ్రెష్ అప్ అవ్వాలి. సో ఆల్ దీస్ ఐ కీప్ ఆన్ పుష్ దెమ్. నౌ వితౌట్ మీ దే ఆర్ డూయింగ్. కానీ ఈ స్టేజ్ పేరు అయితే వాడికి తగ్గలేదు. ఇప్పుడు కూడా నా పక్కన క్లాస్ విను అంటే తొంగి చూడడానికి భయపడుతున్నాడు. బట్ ష్యూర్ ఆఫ్టర్ 5 sessions he will listen to this session. I am sure, sir. Thank you so much for the 100% అమ్మా వస్తారు. ఇది మీకే కాదు, మీ పిల్లలు కూడా ఉపయోగపడుతుంది. ఓకేనా? మీ కాన్ఫిడెన్స్ వచ్చిందా? మీకు చేయగలుగుతాము, ఇవాళ టెక్నిక్స్ మీకు ఉపయోగపడుతున్నాయా? yes, sir. సేమ్ వాళ్ళకు కూడా ఉంటాయేమో, వాళ్ళు కూడా ఉపయోగపడతాయి. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ మీ పిల్లల్ని కూడా స్టేజ్ పెట్టి దాటించడానికి ట్రై చేస్తున్నారు. మీరు ఇలాగే తీసుకురండి. మళ్ళీ చిరంజీవి సార్ కానీ మన బాలకృష్ణ సార్ తో టచ్ లో ఉండండి, లేదా మిగతా మన ఇంపాక్ట్ వైజాగ్ టీం వాళ్ళు ఉంటారు. వాళ్ళు స్లోగా పిల్లలకు కూడా ఈ హాలిడేస్ లో ఒక మంచి ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తారు, యంగ్ మైండ్స్. Yes. దాంట్లోకి వచ్చారంటే వాళ్ళకి ఆటోమేటిక్ గా స్టేజ్ కూడా. It's a very good suggestion. Yes, sir. Yes, sir. Thank you, sir. Thank you. రైట్ అమ్మాయి, అనంతపూరేనా ఎక్కడమ్మా మీది? Sir, Anantapur, sir. ఓకే, గ్రేట్ అమ్మా. Anantapur వేరే హాస్పిటల్లో పనిచేస్తున్నాం సార్. నాతో పాటు మా 5 members from KIMS Anantapur, sir. గ్రేట్ అమ్మా. అంతా Thank you, sir. ఏమనుకోకండి, మిగతా వాళ్ళు చిరంజీవి సార్ ఎంతైనా రాయలసీమ కదా, మా పక్క జిల్లానే కాబట్టి కొంచెం అందుకనే అడిగాను. ఎస్ Sir, సార్. ఉన్నప్పుడు కూడా నాకు అనిపించింది సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. సార్ Sure, ఎట్లా sir. సార్? నాది రాయలసీమ సార్, కర్నూలులో 3 years. ఓకే ఓకే ఓకే, అంటే ఇక నేనేం మళ్ళీ వేరే మిగతా వాళ్ళు అనుకోకండి, ఏదో మాట్లాడుకుంటున్నాను, మా పక్క జిల్లానే, మా పక్క ఊరు అంటున్నాను అందుకోసం. సుదర్శన్ గారు ఏమైనా మాట్లాడతారా? సార్ మాది కూడా కర్నూలే సార్. ఓ రైట్. సో తెలుసుకోవడం, చాలా మందికి కలుస్తున్నాం ఇక్కడ. గ్రేట్ గ్రేట్ Great. గ్రేట్. పురందర్ సాయి గారు, ఎవరు ఎక్కడైనా ఉండండి, కాకపోతే అందరికీ చెప్పమంటారండి ఒక మాట, ఎవరు నీకు 2 తెలుగు రాష్ట్రాల్లో నుంచి యునానిమస్ గా ఎవరైనా కానీ మీకు ఇష్టమైన ప్లేస్ ఏంటి అని అంటే ఖచ్చితంగా చెప్పే పేరు వైజాగ్ అండ్ శ్రీకాకుళం. దట్ ఈస్ యూనివర్సల్. అంటే అది ఏంటో తెలియదండి, ఒకసారి వైజాగ్ వచ్చామంటే అక్కడ ఏముంటుందో తెలియదు, ఒకసారి అదొక మ్యాగ్నెట్. అన్ని దాంట్లో నుంచి ఇంకా శ్రీకాకుళం అంటే మై ఫేవరెట్. అక్కడ ఉన్న మనుషులు చూస్తే కనుక నాకు ఎంత చక్కగా అనిపిస్తుందో. ఎస్, నేను చాలా సార్లు ఇప్పటికీ ఒక 10 times వచ్చుంటాను శ్రీకాకుళం. బట్ అక్కడ మనుషులు చూసానంటే కానీ అది ఎందుకో అమాయకత్వమో తెలియదు, ఏదో చాలా అట్రాక్షన్ అనిపిస్తుంది. లవ్ ఎప్పుడైనా సరే. అందుకనే నేను ఇప్పటి వరకు వైజాగ్, ఇటు శ్రీకాకుళం ఇటువైపు ఎప్పుడు సెషన్స్ ఉంటే కూడా నాకు చాలా హ్యాపీగా వస్తాను. మిగతావన్నీ డ్యూటీ లాగా వస్తాను, ఇక్కడ ఏమిటే హ్యాపీగా వస్తాను. ఎస్ సార్. Sir, మురళీ 1 point. మురళీ గారు ఏమైనా మాట్లాడతారా? Sir, 1 point to be added. ఎస్ మ్యామ్. ప్లీజ్ మా ప్లీజ్. సార్ యాక్చువల్లీ అనంతపూర్, తిరుపతి ఇదంతా మనకు అలవాటు ఉన్నది కర్నూలు. కానీ ఈ ప్లాట్ఫామ్ మీద మనకి వైజాగ్, ఒంగోలు చాలా మంది ఉన్నారు మన టీమ్మేట్స్. సో హాయ్ టు ఆల్ మై ఫ్రెండ్స్, మై క్లాస్మేట్స్.